శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న 2019 నుండి ధ్యానం చేస్తున్నాను, నడుములు ఇంకా కాళ్లలో నరాలు పట్టేసినట్టు ఒక్కొక్కసారి నడవడానికి కూడా వీలవటం లేదు, ఏమి చేయవలెను? ఇదండి వీరి సందేహం. 2019 నుంచి వీరు ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుండడానికి మనం కొన్ని రకాల ఆసనాలలో అంటే కూర్చునే పద్ధతులు కూర్చుంటూ ఉంటాం. సహజంగా కాళ్ళు మడత పెట్టుకొని నడుము కొంచెం నిటారుగా పెట్టి కూర్చుంటారు. అనేక మంది అనేక రకాలుగా చేతులు ఎలా పెట్టాలి ఏంటి ఇవన్నీ చెబుతూ ఉంటారు. తల కొంచెం కిందకి పెట్టమంటారు, కొందరు పైకి పెట్టమంటారు, కొందరు కొంచెం స్టడీగా స్ట్రైట్ గా పెట్టమంటారు, కొందరు. అంటే ధ్యాన పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి. అనేక రకాలు ఉన్నాయి అంటే తయారు చేశారు మనుషులు. అనేక రకాల బట్టలు తయారు చేసినట్టు, అనేక రకాల వస్తువులు తయారు చేసినట్టు ఒకే రకమైన వస్తువులు అనేకం ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. ఒక పెన్ను ఉందనుకోండి, రకరకాల పెన్నులు ఉంటాయి, కానీ దాని ఉపయోగం రాయటమే. అలాగే ధ్యానాలు కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా ఎవరికాళ్ళు మాది సరికొత్త మార్గం అని నిరూపించుకోవడానికి బోల్డ్ చేశారు దాన్ని. అయితే ఎక్కడా కూడా మహాత్ములు మళ్ళీ తప్పు చెప్పరు. అదే వచ్చిన ప్రాబ్లం. అనుసరించేటప్పుడు మనం వివేకంతో అనుసరించాలి. మీకు అసలు వివేకం లేదా? ఎవరి వివేకాన్ని వాళ్ళు ఉపయోగించదా? ఇప్పుడు మీరు ఏదో ఒక చోటకి వెళ్ళారు, గురువు అంటే ఏంటి? మనకు గుడ్డితనం నేర్పేవాడా? గురువు అంటే వివేకం నేర్పేవాడా? ఆలోచించండి. మహాత్ములు చెప్పినప్పుడు ఇలా కూర్చోవచ్చు, ఇలా కూర్చోవచ్చు, ఇలా కూర్చోవచ్చు, ఇలా కూర్చోవచ్చు అని అనేక ఆసనాలు చెప్పారు. ఆసనాలు చాలా ఉన్నాయి. అయితే అన్నీ చెబుతూ సుఖాసనము అని ఒక పేరు చెప్పారు. అయ్యా వీటన్నింటిలో నీకు ఎలా సుఖంగా ఉంటే అలా కూర్చోమని చెప్పారు. అసలు అలా కూడా కూర్చోలేవా? లేకపోతే చక్కగా కుర్చీలో కూర్చోని చెప్పారు. సోఫాల్లో వాటిల్లో నీ కన్వీనియంట్గా కూర్చోని. ఎందుకని అసలు కూర్చోవటం అనేది ఎందుకు? కొంచెం నడుము నిటారుగా ఉంచడం ఎందుకు? తల వాల్చేయకుండా అలా స్ట్రైట్ గా ఉంచడం ఎందుకు అంటే నిద్రపోకుండా. అంతకు మించి అసలు దాని ఉపయోగమే లేదు. ఉందని ఒకవేళ 1000 మంది 1000 రకాలుగా చెబితే వాళ్ళందరి పాదాలకి నా నమస్కారం. నేనేం చేయగలను? నేను ఎలా నిరూపించగలను? నేను ఒక సామాన్యుణ్ణి. నిద్రపోకుండా ఉండటానికి, ఎందుకంటే మనం బస్సుల్లో కూడా కూర్చొని నిద్రపోతాం. నేను ట్రైనుల్లో చూశాను, బస్సుల్లో చూశాను, విమానాల్లో చూశాను, ప్రైవేటుగా కారుల్లో వెళ్తున్నప్పుడు చూశాను. ఎక్కడైనా ఎవరైనా జర్నీ అనగానే ఎక్కేసి అలా కూర్చొని నిద్రపోతూ ఉంటారు. అంటే నిద్ర ఎందుకు పోతా ఉంటారంటే రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బస్సు డ్రైవర్ బస్సు తీసుకుపోతున్నాడు, కారు డ్రైవర్ కారు తీసుకుపోతున్నాడు, డ్రైవర్ తోలే ఆయన ఉన్నాడు, ఆయన మేలుకొని ఉంటే చాలు. ఇప్పుడు నేను చేయవలసిన పని లేదు నాకు. మళ్ళీ నేను దిగవలసిన ప్రదేశంలో దిగితే తప్ప నేను చేయవలసిన పని లేదని చాలా మంది అలా కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉంటారు. రిలాక్స్ అవ్వగానే నిద్ర వస్తుంది. అందుకని ఏంటంటే కొంచెం నడువుని వాటిని నిటారుగా పెట్టుకోండి అని చెప్పారు తప్ప మీరు నిద్రపోకుండా ఎలా కూర్చున్నా పర్వాలేదు. అంతే తప్ప మీ శరీరానికి ఇబ్బందులు కలిగేలా కూర్చోకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో మంచి పని, ఇప్పుడు ధ్యానం అని ఏదో మంచి నేర్చుకుందాం అనుకుని ఉన్న శరీరాన్ని పాడు చేసుకుంటేట మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలుగుతుందో చూసుకొని ఆ ఇబ్బందిని సరి చేసుకోవాలి. ఏంటి నడుములు పెట్టేసి నడుములు నడవలేకపోతున్నాను, కాళ్ళు నరాలు పెట్టేసి నడవలేకపోతున్నాను, ఇంకొన్ని రోజులకి నడవలేని స్థితి వస్తే ఏం చేస్తారు మీరు? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ గురించి చెప్పడం కాదు, పాపం ఎవరు చెప్పరు. ఇప్పుడు పలానా వాళ్ళు నన్ను ఇలా కూర్చోమన్నారు, అది మార్చుకోవద్దన్నారు, ఏ ఆసనంలోనే వస్తుందని చెప్పారు, వాళ్ళ వల్లనే నేను ఇలా అయిపోయానని పాపం మీ శిష్యులు చెప్పరు. ఎందుకనంటే అది చేసే వాళ్ళ యొక్క శారీరక మానసిక స్థితిగతులను బట్టి ఉంటుంది. ఇప్పుడు శరీర బరువు అధికంగా ఉందనుకోండి, అలా కూర్చున్నప్పుడు ఏమైంది, పై బరువు అంతా మన కాళ్ళ మీద పడిపోద్ది, మన నడుము మీద పడిపోద్ది, అవన్నీ నొక్కుకుపోతాయి. కొంచెం సన్నగా చక్కగా ఉన్నారనుకోండి, బరువు తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు చేయగలగచ్చు.
లేదు అసలు బాడీలో ఫిట్నెస్ ఉండి మొదటి నుంచి కొంచెం ఎక్సర్సైజులు, వ్యాయామాలు, శరీరం ఎటుపడితేటు మెలుగులు తిరిగేటువంటి విధానం అన్నోళ్ళు చేయగలగచ్చు. అసలు అలవాట్లు లేని వాళ్ళు చేయలేకపోవచ్చు. అందరూ ఇలాగే కూర్చోవాలి, ఇలాగే చేయాలని అందరికీ ఒకే రకమైంది చెప్పినప్పుడు ఏమవుద్ది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా సరే ఒక విధానం చెప్పబడినప్పుడు దానిని విచక్షణతో చేయాలి. మీకు విచక్షణా జ్ఞానం లేదా? మీ విచక్షణా జ్ఞానాన్ని మూసివేసే వాళ్ళు అసలు మీకు గురువులే కాదు, వాళ్ళని అనుసరించకూడదు. మీ విచక్షణా జ్ఞానాన్ని పెంచే వాళ్ళని మీరు అనుసరించాలి. అది ఇక్కడ విచక్షణా జ్ఞానం ఎవరైతే మనకు పెంపుదల చేస్తున్నారో, అది పెరిగేలా చేస్తున్నారో, మనం ఆలోచించేలా చేస్తున్నారో, వివేకంతో పనిచేసేలా జీవించేలా చేస్తున్నారో వాళ్ళు నిజమైనటువంటి మార్గదర్శకులు. ఇప్పుడు నాకు నడుము పట్టేసింది, కాళ్ళు పట్టేసింది, నేను ఇలా ఉన్నాను, ఇలా సాగిపోతుందంటే రేపు అసలు నడవలేకపోతే ఏం చేస్తారు? అప్పుడు ఎలా జీవితం? ఇలా చాలా మందికి అయింది. ఒక ఆయన ఇప్పుడు విషయంగా నేను చెబుతుంది 35 సంవత్సరాల క్రితం. అంటే కొంతమంది అరుదుగా ఒక రకమైనటువంటి భావస్థితిలోకి వెళ్ళిపోతారు. ఒక ఆయన పాపం ఒక గురువు గారి స్థితికి వచ్చేసాడు. ఆయన అంటే చుట్టూ ఉన్న వాళ్ళు గురువు గారు అని పిలిచేవాళ్ళు. ఆయన అలా ధ్యానాల్లో అలవాటు పడిపోయి ఎవరో అక్కడ ప్రజలు ఇంత తెచ్చి పెడతంటే తిని ధ్యానం చేసుకుంటూ చక్కగా కూర్చొని యాంగిల్లో ఇలా వేళ్ళు కూడా మడుచు కూర్చున్నాడు. ఆయన ఎంత ఇదిగా కూర్చున్నారు అంటే ఆయన మడిచిన వేళ్ల దగ్గర కండ పెరిగిపోయింది. అంటే వేళ్ళు ఇప్పుడు మనలాగా సాగవు. ఆయనకి వేళ్ళు సెంటర్ భాగంలో మడుస్తాయి మనకి, అక్కడ కండ పెరిగిపోయింది ఆయనకి. అసలు అలా కండ పెరుగుతుందని నేను ఎక్కడ చూడలే ప్రపంచంలో. ఆయన అలాగే ఉంచేశారనమాట కదపకుండా అనేక సంవత్సరాలు. ఏదో ఎవరో తెస్తే ఇంత పెడుతుంటే తింటాం నిదానంగా. తర్వాత మరి ఏం సాధనలు చేశారో వారి గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు. ఎప్పుడో 30 సంవత్సరాలు వెనకది విషయం. ఆయనకి చుట్టుపక్కల వాళ్ళ శిష్యులు భోజనం తినిపించేవాళ్ళు, ఎందుకంటే చేత్తో భోజనం తినే స్థితి పోయింది ఆయనకి. అలానే ఆయన మహానుభావుడు, అందులో డౌట్ లేదు. ధ్యానంలో స్పృహ తెలియని స్థితికి వెళ్ళిపోతున్నారు ఆయన. ఇప్పుడు ధ్యానంలో స్పృహ తెలియని స్థితికి వెళ్ళడం అనేది గొప్పతనం అని అనుకోవాకండి. అంటే నేను వారిని అటువంటి వాళ్ళని కించపరచట్లా. నీ స్పృహ నీకు ఎప్పుడు తెలియాలి, చచ్చే వరకు స్పృహ తెలుస్తూ ఉండాలి. అసలు ధ్యానం అనేది స్పృహలో చేయాలి, ఎరుకలో చేయాలి, స్పృహ కోసం చేయాలి. శరీర భావన, మనోభావన, ఊహలో ఊహాత్మకత, కల్పనాత్మకత, భయము, ఆదుర్ద, కంగారు ఇటువంటివన్నీ పోగొట్టుకోవడానికి, ఒక మనో నిశ్చలతను పొందడానికి, అందులో కూడా ఎటువంటి భావములు లేని ఒక నిశ్చల ఎరుక స్థితిని పొందడానికి ధ్యానం యొక్క ఉద్దేశం. అది మొట్టమొదటగా దాని మొదటి స్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ అంతిమం ఏంటి అంటే నేను ఒక నిశ్చల ఎరుక స్థితిని పొందుతాను. అసలు శరీర భావన లేదు, మనోభావన లేదు. కాదు ఇక అందులో రకరకాల ధ్యానాలు వచ్చినాయి. ఓకే, తప్పేముంది, మంచి నేర్పేవాళ్ళు ఎన్ని రకాలుగా నేర్పచ్చు, అసలు తప్పే లేదు. కానీ ఆరోగ్య రక్షణ చూసుకోండి. ధ్యానం అనే కాదు, ధ్యానంలో నడుములు పట్టేయటం, కాళ్ళు పట్టేయటం కాదు. చాలా మంది, అనేక మంది గురువులు, అనేక మంది మహాత్ములు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవలు చేస్తున్నామని శరీరాలు పాపం సహకరించకపోయినా ఎన్నో ఇబ్బందులు పడి అవి తుడిచి, అవి క్లీన్ చేసి, అవి రకరకాలుగా చేసి అది సేవని, భగవంతుడు రక్షిస్తాడని, దేవుడు కాపాడుతాడని అనేక ప్రార్థనాలయాల్లో అనేక చోట్ల మొత్తం శరీరాన్ని నష్టపరుచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవన్నీ ప్రార్థనాలయాల్లో చేయొద్దంటలా, అసలు సేవలు చేయొద్దంటలా, గురువుల దగ్గర చేయొద్దంటలా, సమాజంలో చేయొద్దంటలా. నిన్ను నువ్వు కోల్పోయేంత సేవ చేసిన రోజు నీకు సేవ చేసే దిక్కు ఉందా లేదో చూసుకో. వివేకంతో పనిచెయ్యి. ఇప్పుడు నువ్వు ఏది చేస్తున్నా ఆ పనికి నీ శరీరము, మనసులు సహకరిస్తున్నాయా? కొంతమంది ఆర్థికత, అంటే ఈ మహాత్ములకు డబ్బులు ఇస్తే, ఈ ప్రార్థనాలయాలకు డబ్బులు ఇస్తే, ఈ నడిపే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు అడుగుతున్నారు మాకు పుణ్యం వచ్చేస్తుంది, మా పిల్లలు బాగుంటారు, మా జీవితాలు బాగుంటాయి, మా కుటుంబాలు బాగుంటాయని ఉన్నాస్తులని వాళ్ళ దగ్గర పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి, ఇప్పటికీ న్యూస్లో వస్తానే ఉన్నాయి. పేర్లు చావటం ఎందుకు, చావటలు అంతే. నాకేం పని వాళ్ళతో. కానీ ఇది ఎవరికి ఉండాలి ఈ వివేకం? మీకు వివేకం లేదా? వివేకం మనకు కదా ఉండాలి. ఆ వివేకము, ఆ విచక్షణ అనేవి మనకు ఉండాలి. అంతే తప్ప మహాత్ములు ఏదో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏదో చెప్పారు, ఇలా చేసేస్తే మనకి ఏదో అయిపోద్ది అని అనుకుంటూ కూర్చుంటే కుదరదు.
నీ వివేకం నీకు ఉండాలి. నీ శరీరం ఎంత కష్టపడగలదో, ఎంత శ్రమ పడగలదో, అసలు నీ శరీర పరిస్థితులు ఏంటి, నీకున్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, నీకున్న మానసిక పరిస్థితులు ఏంటి, వీటిలోంచి తగుమాత్రంగా నువ్వు నిన్ను కోల్పోకుండా ఏదైనా చెయ్యి. ఇప్పుడు నువ్వేదో నమ్మేసి వాళ్ళకేదో మేలు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేదా వాళ్ళ దగ్గర సేవలు చేస్తే నాకేదో తిరిగి వచ్చేస్తుందని ఊహించుకుంటే మొత్తం ఒక రోజుకు మొత్తం డబ్బు కోల్పోయావు వాళ్ళు నీకు ఇస్తారా? ఇప్పుడు సహజంగా ఎవరైనా ఇప్పుడు మీరు వాళ్ళని కూడా తప్పు పట్టకూడదు. గురువులు మహాత్ములను కూడా పాపం వాళ్ళు ఏదో ఆశ్రమాలనో మఠాలనో పీఠాలనో ఏదో దైవ కార్యాలనో ప్రచారాలనో పెట్టుకుంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ప్రజలే ఇవ్వాలి. నువ్వేదో ఆశపడిపోయి నాకేదో తిరిగి లాభం జరిగిపోద్దని నువ్వన్నీ ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రజోపయోగాలకు ఖర్చు పెట్టేస్తారు. ఆ ప్రార్థనాలయాలకు, ఆ దైవ ప్రచారాలకు, లేదా ప్రజలకు ఏదైనా ఆ సంస్థల ద్వారా, ఆ మఠపీఠాల ద్వారా ఏదైనా సత్కార్యాలు చేయటానికో, ఏదో చదివించడానికో, లేకపోతే వాళ్ళకు విద్య, వైద్యం, ఏదైనా ఇలా సామాజిక కార్యాలకు ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఎందుకుంటాయా డబ్బులు? ఇప్పుడు నేను అంతా వాళ్ళకి ఇచ్చి నష్టపోయానంటే నిన్ను ఎవరేమన్నారు? అలా బోల్డ్ మంది మళ్ళీ వచ్చి వాళ్ళని అల్లరి చేస్తుంటారు. అరే నువ్వు నష్టపోకుండా ఇవ్వు, నువ్వు కష్టపడకుండా ఇవ్వు. ఆశతో, అత్యాశతో, దురాశతో చేసేవాళ్ళు ఎలా అవుతూ ఉంటారు? మీకు వివేకం లేదా? మీ వివేకం పనిచేయట్లేదా? ఎప్పుడు పనిచేయదో తెలుసు వివేకం? ఆశ, అత్యాశ, దురాశ ఉన్నప్పుడు అసలు వివేకం మనకు పనిచేయదు. మనం వివేకంతో ఉండాలి. ఆధ్యాత్మికత అంటే అది. ఏ పనైనా వివేకంతో చేయి. ఒక మహాత్ముడికి సేవ చేస్తావు, చేయి, వివేకంతో చేయి. ఇప్పుడు ఒక మహాత్ముడు కదా అని చెప్పి, ఆయన ఎవరో మహానుభావుడు కదా అని చెప్పి ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి ఏదో పేరు వచ్చేసింది కదా అని ఇప్పుడు స్త్రీలందరూ వెళ్ళి ఆయన కాళ్ళు నొక్కేసి, ఒళ్ళు నొక్కేసి, చేతులు నొక్కేసి చేశారు. అవన్నీ వీడియోలు వచ్చినాయి. ఆయన గురువు గారే పాపం ఎక్కి తొక్కించుకుంటున్నాడు శిష్యురాల చేత. చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ మనుషులంతా ఉన్నారు పాపం. ఇంక దీనికన్నా అర్థం ఉంది? అసలు గురువు, శిష్యుడు, శిష్యురాలు, భక్తురాలు, ఆధ్యాత్మికత, దేవుడు అని దానికి విలువ ఉంటుందా? ఇప్పుడు ఎవరో పరాయి స్త్రీలు వెళ్ళిపోయి, ఎవరో భార్యలు వెళ్ళిపోయి ఆ గురువు గారని ఆయనకి సేవలు చేయటం ఏంటి, ఆయన ఒళ్ళు తొక్కటం ఏంటి? నీకు తొక్కించుకోవాలని అంటే వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ అమ్మాయి ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు. చక్కగా మీ వాళ్ళతో తొక్కించుకో. నీకు నడువు నొప్పులు ఉంటాయి, ఎవరు వద్దన్నారు? లేదా మగ శిష్యులు ఉన్నారు, వాళ్ళతో తొక్కించుకో. నీకు చెడ్డ పేరు రాదు. ఈ వీడియోలు తీసి వాట్సాప్లోను నెట్లోనూ పెట్టేవాళ్ళు కాదు. కానీ ఆయన ఆడ శిష్యులతో తొక్కించుకోవాలని ఆయన కోరిక, తొక్కాలని వీళ్ళ కోరిక. అవన్నీ వాట్సాప్లకు వచ్చేసినాయి. వివేకం మీకు లేదా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక్క ఇదే కాదు, ఎక్కడైనా ఎవరైనా ఎలా ఉంటున్నాము, అది ఆధ్యాత్మికమా భౌతికమా కాదు, అది గుడ్డి నమ్మకం, అసలు పనిచేయదు. నీ డబ్బు నీదే. వాళ్ళు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే నీకు 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇవ్వగలిగినంత శక్తి ఉన్న వాళ్ళు, మహిమ పరులు అయితే అసలు నీ 10 రూపాయలు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇవన్నీ మనం బుర్రపోయిన పనులు, బుర్రపోయిన మా చేష్టలు తప్ప. నీకు ఎదురు డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు, నీకు అంత మేలు చేయగలిగిన వాళ్ళకి నువ్వు 10 రూపాయలు, 100 రూపాయలు చందాలు, దక్షిణలు ఇవ్వాలా? కాదు, ఇవ్వు. దేవుడి మీద గౌరవంతో ఇవ్వు, గురువు మీద గౌరవంతో ఇవ్వు, ఆ మతం మీద గౌరవంతో ఇవ్వు, ఆ మార్గం మీద గౌరవంతో ఇవ్వు. ఏదో మంచి పనులు చేస్తారు ప్రజలకి, నేను చేయలేనులే, నేను తిరిగి చేయలేను కదా. ఏదో అందరం తలో 10 రూపాయలు, తలో 100 రూపాయలు ఇస్తే ఆ సంస్థ ద్వారా ఆ గురువు గారు లేకపోతే ఆ మాతాజీ గారు ఏదో ప్రజలకు ఇంత అన్నం పెడతారు, ఇంత బట్టలు ఇస్తారు, ఇంత వైద్యం చేయిస్తారని నీకు సహృదయం ఉంటే ఇవ్వు. అంతే తప్ప లాభాపేక్షతో ఒక రాదది. లాభాపేక్షత ఇస్తే అది ప్యాకెట. నువ్వు పందేలు కాస్తుంటే తిరిగి నీకు వచ్చేటానికి ప్యాకెట్లో కూడా పోవటమే ఉంటుంది, రావటం ఉండదు. అదేం జోదం కాదు కదా భగవంతుడితో. ఏ మార్గమైన భక్తి మార్గమైనా నువ్వు వెళ్ళి సేవ చేయాలి. అక్కడ ఊడుద్దాం, ఏ ప్రార్థనలైనా ఊడుద్దాము, లేకపోతే కడుగుదాము, దులుపుదాము ఏదో అనుకున్నావు అనుకో, నీ శక్తి తప్పకుండా చేయి. ఏముంది, 10 మందికి ఉపయోగపడే ప్రదేశాలు. ప్రార్థనాలయాలంటే 100 మంది, 1000 మంది, 1,00,000 మంది వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అవి నీట్గా ఉంటే మంచిదే. నీకు మనసుకు అనిపిస్తే చక్కగా చేయి. కానీ ఇప్పుడు ఆ ప్రార్థనాలయంలో చేయటం వలన నా నడుము పడిపోయింది, నా కాళ్ళు పడిపోయినాయి, నా చేతులు పడిపోయినాయి, అవన్నీ అరిగిపోయినాయి, నాకు జబ్బులు వచ్చేసినాయి అని చెప్పుకుని అని చేయబాక. ప్రార్థనాలయం పరువు తీయబాక, దేవుడు పరువు తీయబాక, గురువు పరువు తీయబాక. నువ్వు వివేకంతో ఉండు. వాళ్ళు 100,000 మంది వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతారు, ఇలా చేసుకోండి, ఇలా ధ్యానం చేసుకోండి, లేకపోతే ఇలా చేసుకోండి, ఇది చదువుకోండి, ఇది జపం చేసుకోండి, తపం చేసుకోండి అని.
అది చేసుకునేటప్పుడు ఎలా ఉందని విచక్షణ జ్ఞానం నీకుండాలి. ప్రతి వ్యక్తిగా వాళ్ళు ఎక్కడ చెప్పగలరు? ప్రపంచం అంతా ఇంత జనాభా ఉంది, ఇంత జనాభాకి ఒక్కొక్కడికి చెప్పగలరా? అలా అని పోయిన వాళ్ళు ఏమన్నా ఆకాశం నుంచి దిగి వచ్చారా? ఇక్కడ ఎవరో కూడా ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ మనలాంటి వాళ్లే. కాకపోతే ఆ ముందు ఆ విషయాలు నేర్చుకున్న వాళ్ళకి ఆ విషయం మీద ఒక అనుభవము, ఒక పట్టు ఉంటుంది కనుక వాళ్ళు తర్వాత వాళ్ళు నమ్మినటువంటి ఆ విషయాలను, ఆ సాధనా విధానాలను, ఆ పద్ధతులను, వారి నమ్మిన సిద్ధాంతాలను ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని అనుసరించే వాళ్ళు వాళ్ళని గురువులను పిలుచుకుంటూ ఉంటారు. అందరూ నేర్చుకున్నవే. మీరు నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నారు. బోల్డ్ మంది మెడ నొప్పులు, స్పాండిలైటిస్లు వచ్చి బోల్డ్ మందికి భుజాలు లాగేసి అంటే ధ్యాన మార్గాలలోకి వెళ్ళిన వాళ్ళకి అనేక మంది అనేక రకాల శారీరక ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ ధ్యాన మార్గాలను ప్రచారం చేసి ఈ మధ్య కాలంలో ప్రచారం చేసి మరణించారు ఒక ఆయన. ఆ మహానుభావుడిని నేనేం తప్పంటలేదు. ధ్యానం ఎవరికైనా అవసరమే. ధ్యానం అంటే ఏంటి? ఏమీ లేదు, పరిగెత్తే మనసుని పరిగెత్తకుండా ఆపే ప్రక్రియ, నాలో నేను కూర్చునే ప్రక్రియ, నన్ను నేను చూసుకునే ప్రక్రియ, నా ధ్యాసని బయటకు పోనివ్వకుండా నా లోపలే ఉంచుకొని నా ఎరుకను నేను గమనించుకునే ప్రక్రియ. ఇవన్నీ తీసేస్తే కాసేపు నిశ్చలంగా నిర్మలంగా హాయిగా కూర్చొని పరుగులు తీసే మనసుకి ఆ టెన్షన్లు, ఆదుర్దాలు, కంగారులు లేకుండా ఒక చక్కగా ఒక నిశ్చల స్థితిలో ప్రశాంతంగా ఉండేలా మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. అది మొదటి స్థితిలో, అది చివరి స్థితిలో నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకుంటాను. దానికి నిద్రపోకుండా ఉండటానికి మాత్రమే అవన్నీ చెప్పబడినాయి. మీరేదో వాళ్ళ ఫోటోలు, ఆ ధ్యాన యాంగిల్స్ చూసేసి వాళ్ళకేం జబ్బులు ఉండవు అనుకోబాకండి, లేదా ఫోటోలు చూసి నమ్మేబాకండి. ఫోటోలో బొమ్మ ఎప్పటికీ అట్టగే ఉంటుంది కదా, ధ్యానంలో ఉన్నట్టుగానే కదలదు కదా. కానీ మనుషులకి అలా కుదరదు. అనేక వ్యాధులకు లోనైన వాళ్ళు ఉన్నారు, అనేక బాధలకు లోనైన వాళ్ళు. స్పాండిలైటిస్ వచ్చినాయి, నడువు నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, కాళ్ళు మడతలు పడిపోయి ఇబ్బందులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, నరాల వ్యాధులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీటిలో విపరీత పరిణామాలకు లోనైపోయి మేమేదో చేసేస్తున్నామని మతులు చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, శారీరక అనారోగ్యాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరు చెబుతారు? స్టేజీల మీద ఏం చెప్తారు చెప్పండి? ఎక్కడైనా పుస్తకాల్లో రాసిన, స్టేజీల మీద చెప్పినా, ఎవరైనా ఆధ్యాత్మిక భక్తి మార్గాలలో లేదా ఈ ఆధ్యాత్మిక సాధనా విధానాలలో సాగేవాళ్ళు మనకేం చెబుతారు? వాళ్ళకు జరిగిన గొప్పలు, మేలులు, లాభాలే చెబుతారు తప్ప నష్టాలు ఒక్కళ్ళన్న చెబుతారా? నష్టాలు జరగవు, అసలు ఉండవా? నష్టాలు చెబుతారా ఎవరైనా? నష్టాలు పుస్తకాలు రాస్తారా? రాయరు. అవన్నీ ఏదో మహిమలు, మాయలు, అద్భుతాలుగా ఏదో జరిగిపోయినట్టుగా. ఆ జరిగిపోయిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు హాస్పిటల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్లో 100 మంది పేషెంట్లు జాయిన్ అయితే 90 మంది హాయిగా ఇంటికి వెళ్ళిపోతారు. అందులో ఒక 10 మందికి సీరియస్గా ఉంటుంది. ఆ 10 మందిలో ఆ సీరియస్ కండిషన్ నుంచి 8 మంది బయటపడిపోతారు. మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అందులో 2 క్రిటికల్గా అటు ఇటు కొట్టుకొని ఒకళ్ళు ఎవరో చనిపోతారు, ఒకళ్ళు బయటకు వెళ్ళొచ్చు, లేదా 2 కూడా మళ్ళీ కోలుకొని బయటకు వెళ్ళొచ్చు. అంటే బతికే వాళ్ళ సంఖ్య 99 ఉంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అందుకని హాస్పిటల్ నడుస్తున్నాయి. అందరూ ఎల్లుళ్ళల్లో చచ్చిపోతుంటే హాస్పిటల్ నడవవు కదా. అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమి లేవు. హాస్పిటల్లో మామూలుగా జాయిన్ అయ్యి చిన్న తలనొప్పి వచ్చి, చిన్న జ్వరం వచ్చి, చిన్న దగ్గు వచ్చి, చిన్న జలుబు వచ్చిన వాళ్ళు కూడా బాబోయ్ నాకేదో అయిపోద్దని ఇప్పుడు ఆ దేవుడికి మొక్కేసుకొని, ఆ గురువుకు మొక్కేసుకొని, వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు కట్టేసుకొని అన్ని చేసేస్తారు. ఎందుకంటే భయం, ఓ భయం మనిషిని అలా కుదిపేస్తూ ఉంటుంది. మీకు వివేకము లేదా? మిమ్మల్ని మీకు మీరే ఆలోచించుకోండి, ఎందుకంత భయం? ఒకవేళ భయపడినా భయపడకపోయినా ఉంటామా? ఎప్పటికైనా వెళ్ళిపోతాం. కానీ నియమాలు, విధానాలు, పద్ధతులు మారతాయా? జబ్బులు ఎందుకు వస్తే మనం సరిగా జీవించకపోవడం వలన. అంతే. మీ మనసును ముందు అసలు మీరు పాడు చేసుకోబాకండి, ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. ఇప్పుడు ఏంటి, ఇలా ఓ మొక్కులు మొక్కేసుకొని ఆ గురువులు ఈ గురువులు అని తిరిగేసేవాళ్ళు చిన్న జగ్గు జలుబు వచ్చినా కూడా పరిగెత్తేస్తారు. గురువు గారు కొంచెం ఏదన్నా ఇవ్వండి, కుంకుమ ఉండి, అది ఇవ్వండి, ఇదేవ్వండి, మీరు ఆశీర్వదించండి, లేదా మొక్కులు మొక్కేసుకుంటారు వాళ్ళ ప్రార్థనాలయాలకి వెళ్ళి.
జలుబు తగ్గదా, దగ్గు తగ్గదా, జబ్బు తగ్గదా, వ్యాధి తగ్గదా, అది నేను చంపేస్తుందా? నీ భయం నేను చంపేస్తుంది. అదే ఇందాక చెప్పింది, 100 మందికి జబ్బులు వచ్చి సీరియస్ అయిపోయినా కూడా 99 మంది ఇంటికి వచ్చేస్తారా, ఒకడు కూడా కొట్టుకొని వచ్చేస్తాడు. 99 మంది ఇప్పుడు ఏం చెబుతారు? మా గురువు గారి దయ వల్ల, మా దేవుడి గారి దయ వల్ల, మా మతం గారి దయ వల్ల అని చెప్పుకుంటూ ఉంటారు. అది నీలో ఉన్నటువంటి ఒక భయాన్ని సృష్టించుకుని నీ మనసు చెబుతుంది ఆ విషయం. అలా నేను దేవుణ్ణి, మతాన్ని, గురువుల్ని అసలు తక్కువ చేయట్లే, కానీ వాళ్ళకి అందరూ సమానమే. నువ్వు ప్రత్యేకమేం కాదు. నిన్ను బతికించడానికి, నిన్ను రక్షించడానికి, రేపు ఆఖరికి నిన్ను చంపేసేది కూడా వాళ్లే. పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడు. అప్పుడు చంపే దేవుడు ఎవరు? చంపే దేవుడు వేరు, పుట్టించే దేవుడు వేరు, రక్షించే దేవుడు వేరు, డబ్బులు ఇచ్చే దేవుడు వేరు, డబ్బులు లాక్కునే దేవుడు వేరు. ఇలా ఉండరు. దైవత్వం అనేది ఒకటే. కాకపోతే ఎన్ని రకాలుగా మానవ అభివృద్ధి అంటే నాగరికత అభివృద్ధి చెందిందో, ఈ సృష్టిలో ఎన్ని రకాలుగా శక్తులు పనిచేస్తున్నాయో వాటిని అన్నింటినీ దైవ రూపాలుగా ఆరాధించుకుంటున్నారు, పూజించుకుంటున్నారు. అందులో తప్పేం లేదు. కానీ మీకు వివేకం లేదా? వివేకంతో ఆలోచించండి, ఆ వివేకాన్ని ఉపయోగించండి. మీ శరీరం మీకు నొప్పులు చెబుతున్నప్పుడు, మీ మనసు మీకు కష్టం చెబుతున్నప్పుడు, మీలోనే మీకు బాధ కలుగుతున్నప్పుడు, ఇప్పుడు నేను చేయొచ్చా చేయకూడదు ఆలోచించండి. ఎంతో మంది అనేక మంది డబ్బులు ఇచ్చేసి అనేక సంస్థలకి, అనేక మంది గురువులకి, తర్వాత మేము మా జీవితాలు కోల్పోయాం, డబ్బులు ఇచ్చేసామని బాధపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు ఈ ధ్యాన విధానాలలో ప్రత్యేకంగా చెబుతున్నా మీకు, ఈ ధ్యాన విధానాలలో నేను నిజంగా పేపర్లో చదివాను, వచ్చిన వార్త ఇది. ఇప్పుడు కాదు, నేను చెప్పేనే 20-30 సంవత్సరాలు వెనకాల. ఇప్పుడు నాకు తెలియదు అసలు. నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఇంట్లో ఉన్నా. మీరు ఏ విధానంలోకైనా వెళ్ళండి, అది విచక్షణతోనే ఉండాలి. మీ శరీరాన్ని, మీ మనసుని, మీ ఆర్థిక స్థితిగతుల్ని, మీ సామాజిక స్థితిగతుల్ని, మీ కుటుంబ జీవితాలను అది విచ్ఛిన్నం చేయకూడదు, పాడు చేయకూడదు. ఈ ధ్యానాల గురించి వచ్చినటువంటి ఒక వార్తను చెబుతున్నా. ఏంటంటే, ఈ ధ్యానాలు ఫలానా చోట కూర్చొని ధ్యానాలు చేస్తే అయ్యా కట్టడాలు కట్టుకొని అటు కింద కూర్చుంటారు. ఆఖరికి అదే రకం టోపీలు, అదే రకం వస్తువులు అన్నీ తయారు చేసుకుంటారు. వాళ్ళు అలా ఒకటి నిర్మించుకున్నారన్నమాట. ఈ ఆకృతిలో పెట్టుకుంటే శక్తి, విశ్వశక్తి అందులోకి వచ్చేస్తుందండి. ఓకే, ఎవరి నమ్మకం వాళ్ళదనుకోండి. ఇప్పుడు అలా నమ్మి వెళ్ళిన వాళ్ళల్లో ఒక అతను, ఒక సామాన్య కుటుంబం, ఏదో మామూలు కుటుంబం, మధ్యతరగతి కంటే దిగువ మధ్యతరగతి కుటుంబం, వెళ్ళిపోయే రోజు అక్కడ కూర్చొని ధ్యానాలు అవి నేర్చుకొని వాళ్ళు ఏం చెబుతున్నారు? ధ్యానాలు చేస్తే మీ జబ్బులన్నీ తగ్గిపోతాయి, మీకు శక్తులు వస్తాయి, మీరు సూక్ష్మ శరీర యానాలు చేస్తారు, మీరు ఇతర లోకాలకు వెళ్ళగలుగుతారు. ఇవన్నీ ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. మహిమలు, మాయలు, అద్భుతాలు. మెయిన్ అసలు జబ్బులు తగ్గిపోతాయి, బాధలు తగ్గిపోతాయి, కష్టాలు తీరిపోతాయి, కన్నీళ్లు తీరిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి, విశ్వశక్తి మీలోకి వచ్చేస్తుంది. విశ్వశక్తి ఇదిగో ఈ కట్టడం కట్టాం, ఇందులో కూర్చోండి మీరు, ఆ విశ్వశక్తి కట్టడం ద్వారా మీలోకి ప్రవేశించేస్తుంది. సరే, ఏదో పాపం నమ్మకాలు, ఏదో వాళ్ళు నమ్మారు, చెప్పారు. ఎందుకు వాళ్ళు మోసం చేశారని కూడా కదా, వాళ్ళు నమ్మారు, చెప్పారు. ఇప్పుడు ఇలా వెళ్ళిన అతను నాకేవో శక్తులు వచ్చేసినాయి అని బాగా భావించుకున్నాడు. మళ్ళీ చెబుతున్న, ధ్యానం అనేది కేవలము పరిగెత్తే మనసును ఆపటానికి, సామాన్య స్థితులంతే. నిరంతరం కదిలే శరీరాన్ని కాసేపు కూర్చోబెట్టడానికి, నిరంతరం కదిలిపోయే భావజాలాన్ని మనోరూపంలో ఊహించుకుంటూ తిరిగిపోయే భావజాలాన్ని ఆపటానికి, నీకు నిశ్చలత కోసం స్టార్టింగ్ అంతే. ఎండింగ్ వచ్చేటప్పటికి నీ స్వస్వరూపం నీకు తెలియబట్టడానికి. అది ఇలాగే కూర్చోవాలని రూల్ లేదు అసలు. నువ్వు ఇలా కూర్చున్నావు, కొన్నాళ్ళు ఇలా కూర్చున్నావు, తర్వాత నీకు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు వచ్చినాయి, మార్చుకో. అవి లేకుండా కూర్చుని చూసుకో. కుర్చీలో కూర్చుంటావా, సోఫాలో కూర్చుంటావా, ఏమీ లేకపోతే పడుకొని చేసుకో. ఎవరొద్దన్నారు నిన్ను? నిద్రపోకుండా ఉండడం దాని ధ్యేయము అంతే తప్ప యాంగిల్స్ లో ఏమీ లేదు. మహాత్ములు అందరూ చెప్పారు, సుఖాసనం అని ఒక పేరు పెట్టారు. సుఖాసనం ఉంటుందండి ఎక్కడన్నా? సుఖాసనం అంటే ఏంటి అడగండి ఎవరన్నా, ఆసనం ఎలా ఉంటుందని వెళ్ళి అడగండి ఏ మహాత్ములన్నా. సుఖాసనం అంటే ఏంటి? నీకు బాధ కలగకుండా, నొప్పి కలగకుండా, కష్టం కలగకుండా నీ శరీరం సుఖవంతంగా ప్రశాంతంగా కూర్చోగలిగింది ఏదుందో అదే నీ ఆసనం. ఆసనం అంటే కూర్చోవటం, కూర్చునేటువంటి ఆసనం. అంటే ఇప్పుడు చైర్ ఉంది, ఆసనమే. దీని మీద ఆసీనులు గండి అంటారు, అంటే ఇక్కడ కూర్చోండి అని. అది సుఖాసనం. అలా మనం కొన్నాళ్ళు ఒక పద్ధతి అలవాటు చేసుకొని ఉండొచ్చు. యవనంలో ఉండి అప్పుడు కుదురు ఉండొచ్చు, ఏ కారణాల చేతైనా కుదిరి తర్వాత కుదరకపోవచ్చు.
వరుసగా అలా మడుచు కూర్చోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు రావచ్చు, నడువు నొప్పులు రావచ్చు, మెడ నొప్పులు రావచ్చు, వెన్నుపూసలో ప్రాబ్లమ్స్ రావచ్చు, తలలో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎన్నైనా రావచ్చు. శరీరం ఉంది కాబట్టి అరికాళ్ళ నుంచి తల వరకు ఎన్ని రకాలైనా రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు మార్చేసుకోవాలి. అది గమనించుకుని, అరే ఇది ఎలా కూర్చుంటే ఇలా వస్తుందని. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి. ధ్యానాలు చేస్తుంటే నాకు కూడా ఉన్నాయి. మెడ నొప్పి వచ్చింది, స్పాండిలైటిస్ వచ్చింది, నడువు నొప్పి వచ్చింది, మీరు చెప్పిన కాళ్ళు నొప్పులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వాటిని మార్చుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఆఖరికి వెన్నుపూసల్లో నొప్పులు కూడా వచ్చినాయి. సంవత్సరాల తరబడి ఒకే భంగిమల్లో, ఒకే ప్లేస్లో, ఒకే చోట, ఒకే రకంగా కూర్చుంటున్నప్పుడు శరీరం కొంచెం ఇబ్బందులకు లోనవుతూ ఉంటుంది. ఆయన మడతేసి కూర్చుంటున్నాం మనం. వాటిని సరి చేసుకోవాలి. అలా వయసు రీత్యా ఉండొచ్చు, మన శరీర బరువు రీత్యా ఉండొచ్చు, మనకున్న ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల రీత్యా ఉండొచ్చు. ఒకటి కాదు, 1,00,000 కారణాలు ఉంటాయి. అందుకే మీకు వివేకము లేదా? మీరు మీ వివేకంతో మీ శరీరం ఏంటో చూసుకొని మీకు ఎక్కడ నొప్పి అక్కడ నొప్పి లేకుండా సుఖంగా కూర్చోవాలి. సుఖాసనం అంటే ఏంటంటే నొప్పి ఉండకూడదు, బాధ ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, కష్టం ఉండకూడదు. అలాగే కొంతమంది ధ్యానం చేస్తుంటే భయం వేస్తుంది అంటారు. మనసు అనేక ఊహలకు వెళ్ళిపోతుందండి, అనేక రకాలుగా చలించిపోతుందండి, నాకు భయం వేస్తుందండి అంటారు. అసలు భయం ఎందుకు నీకు? ఇంట్లోనే కూర్చున్నావు, భయం ఎందుకంటే భయం అనేది మన భావనకు సంబంధించింది. మనకు అంతరంగంలో భావనలో భయం ఉంది, భావనాత్మక భయం మనకి. ఇప్పుడు ఏమైంది? ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకోగానే ఆ చెడు భావాలన్నీ వచ్చేసినాయి, ఆ భయానికి సంబంధించిన భావాలు వచ్చేసినాయి, ఆ నెగిటివ్ థింకింగ్ వచ్చేసింది, ఆ నెగిటివ్ థాట్స్ వచ్చేసినాయి. బాబోయ్ మేము ధ్యానం చేయలేమని లేచిపోతుంటారు. చాలా మంది ధ్యానాలు చేయలేరు అసలు. కొంతమంది ఏమో ధ్యానాల్లో వాళ్ళే ఊహించుకుంటూ ఉంటారు. అంటే ఊహించుకోమని చెబుతాయి పాపం మీ సంస్థలు చెబుతారు. అలా రకరకాలు ఉన్నాయి. ఎవరిది తప్పు కాదు, రైటు కాదు. వివేకం మనకు ఉండాలి. నీకేది సూటబుల్లో అందులో వెళ్ళు. మీకు వివేకము లేదా? ఎవరికాళ్ళకి నాకు వివేకము లేదా? నాకు సూటబుల్ అయిందంటే నేను వెళ్ళాలంతే. భయానికి కారణం ఏంటి? ధ్యానముడు బోల్డ్ మంది అడిగారు నన్ను, ఏమండి మాకు ధ్యానం నేను చేయలేనండి, కూర్చుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయండి, భయాలు వస్తాయండి. ఆ పిచ్చి ఆలోచనలన్నీ నాలో ఉన్నాయి. ఏకాంతంగా కూర్చునేటప్పటికి అవన్నీ ఇప్పుడు నాకు కనపడిపోతున్నాయి. ఇప్పుడు ఈ మర్చిపోయి ఎవరితోనో సొల్లేసుకుంటా, లేదా సినిమాలకో షికారులకో రోడ్ల మీద తిరిగేస్తున్నాను అనుకో, ఆ ధ్యాసలో ఉంటాను కాబట్టి ఈ ఆలోచనలు రావు అంతే. మళ్ళీ ఎన్ని వస్తాయి? పడుకునే ముందు కలలుగా తిరిగిపోతే, పడుకోవటం భయం, నిద్ర పట్టట్లేదనే బ్యాచ్ అంత ఇళ్లే. నిద్ర పట్టడం లేదనే బ్యాచ్ అందరికీ ధ్యానం కుదరదు, ధ్యానం కూడా కుదరదు. ధ్యానం కుదరని వాళ్ళందరికీ నిద్ర పట్టదు. ధ్యానం అసలు గొప్ప విషయం కాదు. మళ్ళీ చెబుతున్నా, ధ్యానము అనేది కేవలము పరిగెట్టే నీ ధ్యాసను ఆపటం అంతే. కాసేపు నీ శరీరాన్ని, నీ మనసుని ఆపి ప్రశాంతంగా ఉండని నీకు ప్రాథమిక స్థాయిలో చేసే అలవాటు. ప్రశాంతంగా ఉంటే మనకు దుఃఖం ఎక్కడ ఉంటుంది? పరిగెడుతుంటే కదా బాధ దుఃఖం ఉండేది. అందుకని కాసేపు ప్రశాంతతను అలవాటు చేస్తున్నారు. అది ప్రాథమిక స్థాయి. అక్కడి నుంచి అంతిమం నన్ను నేను తెలుసుకోవడం. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా ఈ ధ్యానాలకు సంబంధించి ఒక సంస్థలో పెట్టి మహిమలు అయ్యి వచ్చేస్తే, మీకు అద్భుతాలు వచ్చేస్తే, జబ్బులు తగ్గిపోతాయి, మీరు శక్తివంతులు అయిపోతారు, విశ్వశక్తి మీలోకి వచ్చేస్తుంది, ఈ పాపం బోల్డ్ చెబుతారు వాళ్ళు. అలా చెప్పకపోతే ఈ జనం రారు కదా సంస్థలకి. ఇప్పుడు ఈ సంస్థలకి ఏం చెప్పాలి? సంస్థలు నిజంగా ఏదన్నా పెట్టినప్పుడు ఈ సంస్థ ద్వారా మీరు అభివృద్ధిని పొందుతారు. ఏ రకంగానైనా శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబక అభివృద్ధి, ఏదో ఒకటి అభివృద్ధి ఉంటుంది మీకు. దైవీపరమైనటువంటి ఆశీస్సులు లేదా శరీరపరమైనటువంటి విశ్వశక్తులు మీలో ప్రవేశించిపోవటం, ఇలా ఏదో ఒకటి ఉంటుంది మీకు అని చెబితేనే అటు వెళ్తారు జనం. లేకపోతే ఎందుకు వెళ్తారు? ఇప్పుడు దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద అనేక సంస్థలు పెట్టినాక లాభం ఉంటుందంటేనే కదా అక్కడికి వెళ్తారు. కాబట్టి అందరూ లాభాన్నే ఫోకస్ చేస్తారు అంతే. మీకు నష్టాలు చెప్పరు. అక్కడ నష్టాలు బోల్డ్ ఉంటాయి. ఇలా పాపం ఒక అతను మధ్య తరగతి కంటే తక్కువ, దిగువ మధ్య తరగతి అతను, ఏదో కూలీనాలు చేసుకు బతికేవాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అద్భుతాలు, మహిమలు, పాపం అలాంటి వాళ్ళ మనసు తొందరగా ఆకర్షితం అవుతుంది. ఇలా ఎంతమంది ఉన్నారో ఇది పేపర్కి వచ్చింది తెలుసు నాకు. అతను నాకు మహిమలు వచ్చినాయి, శక్తులు వచ్చినాయని ఇంట్లో వాళ్ళతో చెప్పి, ఏదో చూడండి నాకు ఎంత శక్తులు వచ్చినాయో, నేను ఇంటి మించి కిందకు దూకుతానని, పైకి ఇల్లు పైకి ఎక్కి కిందకు దూకి, ఇదిగో నాకు దెబ్బలు తగలలేదు చూడండి నాకు తగలవని, అలా చెట్లు ఎక్కి దూకుతున్నాడు, ఇల్లు ఎక్కి దూకుతున్నాడు. అంటే మైండ్ కూడా మహిమల భ్రమకి వెళ్ళిపోయింది. ఇలా మీరు మీ భ్రమ ఎక్కించుకున్నారనుకోండి, మీకు పెచ్చక్కుద్ది. ఇది పెద్ద ప్రాబ్లం. మీరు ప్రాక్టికల్గా జీవించండి ఎప్పుడు కూడా. ఆ ప్రాక్టికాలిటీలో ఉండడం నేర్చుకోండి.
ఒక మాయకి అమ్మించేసుకోబాకండి, ఒక మత్తులోకి వెళ్ళిపోబాకండి. ఇప్పుడు చూడండి, తాగిన వాళ్ళు ఒక మత్తులోకి వెళ్ళిపోయినట్టుగా మీరు దేవుణ్ణి తాగేసి, మతాన్ని తాగేసి, గురువుల్ని తాగేసి, మార్గాలను తాగేసి మత్తెక్కించుకోకూడదు. వివేకం పెరగాలి. ఇవన్నీ ఓ మతం మీలో వివేకాన్ని పెంచడానికి, ఓ మార్గం మీలో వివేకాన్ని పెంచడానికి, ఒక గురువు మీలో వివేకాన్ని పెంచడానికి, ఒక విధానం, ఒక పద్ధతి, ఒక సాధన మీలో వివేకాన్ని పెంచడానికి. మీరు వివేకాన్ని పెంచుకోరా? మీలో వివేకం లేదా? ఆ వివేకాన్ని పెంచుకోవలసిన సాధనలు వివేకంతో పరిశీలించి చేసుకోవాలి, అది మీకు సూటబుల్లా కాదా అని. మీరు ఎవరినైనా అనుసరించండి, ఒక మతాన్ని, ఒక మార్గాన్ని, ఒక గురువుని, ఒక దేవుణ్ణి, ఒక విధానాన్ని, ఒక పద్ధతిని, ఒక సాధనల్ని మీరు ఏం చేస్తున్నా మీరు దానికి ఏం చేయాలి? ముందు అసలు నా ఆర్థిక పరిస్థితి దీనికి అనుమతిస్తుందా? ఈ పద్ధతుల్లో తిరగటానికి, చేయటానికి, వెళ్ళటానికి నా కుటుంబ పరిస్థితులు నాకు సహకరిస్తున్నాయా, అనుమతిస్తున్నాయా? కుటుంబాలు వదిలిపెట్టి పారిపోతే, ఆర్థికతను వదిలేసిపోతే కొన్నాళ్ళకి నిరుపేదలై పిచ్చెక్కిపోతారు. అలాంటి వాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. ఏదో గురువులు, మహాత్ములు వీళ్ళు ఏదో చెబుతున్నారు, విందాం, వెళ్ళిపోదాం ఏందో, అక్కడ ఉచిత భోజనాలు ఉంటాయి. ఏ భోజనాలు పెడతా ఉంటారు, ఏ కార్యక్రమాలు పుణ్యం వచ్చేస్తుంది అంటారు. పాపం వీళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. తర్వాత ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది, కుటుంబ పరిస్థితి దెబ్బతింటది. ఆ పిల్లల్ని పట్టించుకోరు, ఆ కుటుంబాన్ని పట్టించుకోరు, అస్తవ్యస్తం అయిపోద్ది. తర్వాత మా జీవితాలు పాడైపోయినాయి అని ఏడుస్తారు. మళ్ళీ ఇది ఈ నిందలన్నీ తీసుకెళ్లి ఆ గురువుల మీద, దేవుళ్ళ మీద, మతాల మీద వేసి మతాలు మారిపోతారు, గురువులను మార్చేస్తారు. అరే, నువ్వు వివేకం లేకుండా నువ్వు ప్రవర్తించుకొని ఈ నిందలన్నీ గురువుల మీద, మాతాజీల మీద, మతాల మీద వేయటం ఎందుకు? అది నీకు వివేకం లేదా? ఇప్పుడు నేను పని చేయకపోతే నా ఇల్లు గడవదు, ఇది వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నానండి. పని లేనప్పుడు, ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలి తప్ప అన్ని వివేకం తెలీదా? అలాగే నాకు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు, వీళ్ళ జీవిత విధానాలు ఏంటి, వీళ్ళు సరిగ్గా ఉన్నారా లేదని వాళ్ళని పట్టించుకొని జాగ్రత్తగా చూసుకుంటే కదా మనుషులు జాగ్రత్తగా ఉంటారు. బాధ్యత కాదనిది. నీకు వివేకం లేదా? నీ బుద్ధి పని చేయట్లేదా? ఇవన్నీ వదిలిపెట్టి దేవుడు రక్షిస్తాడు, గురువు రక్షిస్తాడు, మతం రక్షిస్తుంది, ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే, అక్కడికి వెళ్ళి సేవలు చేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది, నా కుటుంబం అంతా బాగుంటుందని కుటుంబమే నాశనం అయిపోద్ది. మొత్తం కుటుంబాన్ని పోగొట్టుకుంటూ, వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది తెలుసు నాకు, చాలా మంది తెలుసు నాకు. కానీ ఏమని చెప్పను? మహాత్ములు తప్పు ఎందుకు ఉంటుంది అందులో? నీ తప్పు. ఇప్పుడు ఎవరొస్తే వాళ్ళని సేవలు చేయమంటారు, ఏముంది అందులో? ప్రార్థనాలయాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళు రెండని పిలుస్తారా? ప్రార్థనాలయం కట్టింది ఎవరైనా రావచ్చు, నమ్మకం ఉన్నవాళ్ళు ఎవరైనా రావచ్చు. ఏదో అక్కడ ఓడవాలి కాబట్టి ఓడమంటారు, తొడవాలి కాబట్టి తొడవమంటారు, దులపాలి కాబట్టి దులపమంటారు. అక్కడ అవసరాలు ఏవో అవి చెబుతారు. అవి భగవంతుడికి సంబంధించినవి, అందరికి సంబంధించినవి, మొత్తం ప్రజానీకానికి సంబంధించినవి కాబట్టి చేయగలిగిన వాళ్ళు చేయండి అని చెబుతారు. దానికి నువ్వు ఏదో అనుకొని వాళ్ళు ఏదో చెప్పారు, నాకు ఏదో వచ్చేస్తుంది అనుకుని నువ్వు మొత్తం జీవితాన్ని పోగొట్టుకుంటే వాళ్ళకేం సంబంధం అది? అలాగే అవన్నీ నిర్వహించడానికి డబ్బులు అడుగుతారు. ఆ డబ్బులు నువ్వు ఇవ్వగలిగినంత తగుమాత్రంగా మంచి ఉద్దేశంతో ఇవ్వాలి, మంచి జరుగుద్దని ఇవ్వాలి. కాదు నాకు ఏదో లాభం వచ్చేస్తుందని నువ్వు ఇవ్వలేనంత డబ్బులు ఇచ్చేసి, అప్పులు తెచ్చి ఇచ్చేసి, నువ్వు అప్పుల పాలైపోయి, కష్టాల పాలైపోయి, నీ పనులు మానేసి అక్కడ సేవలు చేసేసి తర్వాత నాకేమీ దక్కలేదంటే బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పటికే ఏడుస్తున్నారు అక్కడ కూర్చొని. మీ విచక్షణ జ్ఞానం తప్పది. మిమ్మల్ని వాళ్ళు ఎవరు మోసం చేయట్లే. సత్కార్యాలు చేయటం ఎప్పుడు మంచిదని చెప్పారు. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని ఏం చెబుతాం మనం? మన పిల్లలకి ఏం చెబుతాం? మంచి వాళ్ళతో సహవాసం చేయమని చెబుతాం. ఏ స్కూల్లోనే జాయిన్ చేసాం, ఎవరో కొంచెం మంచి వాళ్ళతో ఉండండిరా, మంచి వాళ్ళతో తిరగండిరా, మంచి వాళ్ళతో సహవాసం చేయండిరా అని చెబుతాం. ఎందుకంటే మంచి వాళ్ళు అవుతారని. గాలి తిరుగులు తిరిగే వాళ్ళతో తిరగొద్దని చెబుతాం. అలా ఆధ్యాత్మిక మార్గాలు, మతాలు, పద్ధతులు, విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా మంచిని నేర్పడానికి వచ్చినాయి. కొంచెం మంచి సహవాసం, సజ్జన సాంగత్యం, ఏదో కొంచెం దేవుడి విషయాలు. ఏ మతమైనా, ఏ దేవుడి విషయమైనా నిన్ను తప్పులు చేయమని అసలు చెప్పదు. తప్పు చేయొద్దని చెప్పడమే దాని ప్రాథమిక అంశం. మంచిగా జీవించమని చెప్పడమే దాని ప్రాథమిక అంశం. ఇది మనం ఇంట్లో పిల్లలకైనా అయ్యే జీవితం కదా. మరి మీ విచక్షణ పనిచేయొద్దు, మీ జ్ఞానం పనిచేయొద్దు, మీ బుద్ధి పనిచేయొద్దు. వాళ్ళకి డబ్బులు ఇస్తే మా కోరికలు తీరిపోతాయి, అక్కడ సేవలు చేస్తే మా కోరికలు తీరిపోతాయి, అక్కడికి వెళ్ళి కూర్చుంటే మాకు సమస్యలు తీరిపోతాయి అని చెప్పి కుటుంబాలను వదిలిపెట్టి, మీ బాధ్యతలను వదిలిపెట్టి, మీరు ఎవరినైతే నిఘాగా మీ ముఖ్యంగా పిల్లల విషయాలు చెబుతున్నారు, అయితే భార్యాభర్తలైనా సరే, ఎవరి మీద అయితే మీరు ఒక నిఘా వేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు చెడిపోకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మీది కదా కుటుంబంలో. మీరు అన్ని వదిలేసి వెళ్తే వాళ్ళు చెడిపోయినాక వాళ్ళు చెడిపోయారు, మా కుటుంబం పోయింది, డబ్బు పోయింది, పరువు పోయింది, మా వాళ్ళంతా భ్రష్టు పట్టిపోయారు, ఎప్పుడేంటి మా జీవితం, ఇదేంటి మాకు ఎలా ఎందుకు జరిగింది, మా గురువు ఎలా ఎందుకు చేశాడు, మా దేవుడు ఎలా ఎందుకు చేశాడు, ఈ మతం ఎలా ఎందుకు చేసిందంటే ఎవరు దానికి ఉంది.
ప్రజలకు మంచి చేయడానికి వచ్చినాయి అంతే మతాలు, మార్గాలు, విధానాలు. నువ్వెళ్ళు, నీ విచక్షణ జ్ఞానం పనిచేయదా? నీ కుటుంబం నీకు తెలీదా? నీ కుటుంబాన్ని వదిలేసి తిరుగుతున్నావు తెలీదా? నీ ఆర్థిక స్థితి కంటే ఎక్కువ నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావని తెలీదా? నువ్వు సంపాదించుకోకుండా తిరుగుతున్నావు నీకు తెలీదా? దాంట్లో వచ్చే కష్ట నష్టాలు నీకు తెలీదా? పైగా మహిమలు మాయలు తలకెక్కించుకొని బుర్రపాటు చేసుకుంటున్నానని నీకు తెలీదా? తెలుసు నీకన్నీ. కానీ నువ్వు ఆ మత్తులోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావు. తాగుబోతుడికి చచ్చిపోతానని తెలిసిన ఒక మత్తులోకి వెళ్తాడు. ఆ మత్తు ఎప్పుడు కోరుకుంటాడు? చస్తే చచ్చాంలే, నేను తాగుతానే ఉంటానంటాడు. అలా అయిపోతున్నావు. ఎడిక్షన్ అది. భక్తి ఎడిక్షన్ కాదు, దైవం ఎడిక్షన్ కాదు, మతం ఎడిక్షన్ కాదు, గురువు ఎడిక్షన్ కాదు, జ్ఞానం ఎడిక్షన్ కాదు. అది వివేకము. ఎడిక్షన్ ని పోగొట్టే వివేకం. నువ్వు రివర్స్లో తీసుకున్నావు దాన్ని. నిన్ను నాశనం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నావు దాన్ని. నిన్ను ఔన్నత్యం వైపు తీసుకెళ్ళడానికి, మంచి వైపు తీసుకెళ్ళడానికి, నిన్ను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళడానికి వచ్చింది అది. నిన్ను శాంతిగా ఉంచడానికి వచ్చింది అది. దాన్ని నువ్వు వాడుకోవటం తప్పు. నీ విచక్షణ లేదా? నువ్వు ఉపయోగించుకో. ఎలా ఉపయోగించుకుంటున్నావు గమనించుకో. అదే ఇందాక చెప్పా మీకు, మిడిల్ క్లాస్ కంటే లోయర్ మిడిల్ క్లాస్ అతను నాకు మహిమలు వచ్చినాయి, మాయలు వచ్చేసినాయి అన్నాడు. వెళ్ళాడు, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళతో తిరిగాడు, వాళ్ళు కట్టిన కట్టడాల కింద కూర్చున్నాడు, అవన్నీ నమ్మాడు. వాళ్ళు చెప్పిన మహిమలు గహిమలు నాకు వచ్చేసినాయి అనుకున్నాడు. విశ్వశక్తి నాలోకి వచ్చేసింది అంటున్నాడు. అందరికీ అయ్యే చెబుతున్నాడు. ఎందుకని విన్నయ్యాక చెబుతాం మనం. కథలే ఇంతగా ఏమీ లేదు పాపం. బిల్డింగ్లకి దూకాడు, కాళ్ళకి దెబ్బలు తగిలిని, కొట్టుకుపోయినాయి, రక్తాలు వచ్చినాయి. కానీ నాకేం అవ్వలేదు చూసావా అంటున్నాడు. ఇంతగా అన్ని జరిగినాయి. అయితే ఇప్పుడు ఏదో పెద్ద బిల్డింగ్లకి 20 అంతస్తుల నుంచి దూకితే చస్తాం కానీ మామూలు సింగిల్ ఫ్లోర్ ఏదో చిన్న వాళ్ళ ఇల్లే చిన్న ఇల్లు, దిగువ మధ్య తరగతి అంటే దాని నుంచి దూకితే ఏమవుద్ది? చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. నాకేం అవ్వలేదు అన్నాడు. అలా చెట్లెక్కి దూకుతున్నాడు, పుట్టలెక్కి దూకుతున్నాడు, రకరకాల వింత చేష్టలు చేస్తున్నాడు. చూసావా నాకేం అవటం లేదు, నాకు శక్తులు వచ్చినాయి అంటున్నాడు. పాపం నమ్మేశాడు. చెప్పేవాళ్ళు ఉంటే మరి ఇప్పుడు చెప్పేవాళ్ళు 100 మంది, 1000 మంది, 1,00,000 మంది కూర్చొని అవునవునవునవునంటే నంది పంది, పంది నంది అయిపోతా ఉంటది. వీళ్ళు భ్రమలకు గురి చేస్తూ ఉంటారండి. అలా భ్రమలకు గురి చేయకూడదు. నంది నందే, పంది పందే. స్పష్టంగా చూడు. నీకు వివేకం లేదా? నీ కళ్ళు కనపడతలేదా? వాళ్ళు 100 మంది చెబితే నువ్వు భావించేసుకుంటావా? అలా భావించుకోకూడదు కదా. నందేశ్వరుడు గొప్పతనం నందేశ్వరుడే, అలాగే పంది గొప్పతనం పందిదే. దాన్ని తక్కువ చేయక్కర్లేదు. ఈ సృష్టిలో ఒక జీవరాశే కదా. వాళ్ళు చెప్పారని మనం అనుకుంటే అలా ఇవన్నీ సామెతలు. ఆ సామెతని చెప్పే ఇప్పుడు మీకు ఇలా ప్రజల్లో నానుడు ఉంది. పాపం అతను అలా దూకి దూకి ఇంట్లో వాళ్ళు అందరూ పోన్లేరా, వద్దులేరా, పర్వాలేదు లేరా, నీకు శక్తులు వచ్చినాయి లేరా అని ఇంట్లో వాళ్ళు, స్నేహితులు పాపం జాలిపడి ఆపుదామని ప్రయత్నించిన కొందుకు రెచ్చిపోతున్నాడు. నాకు ఇంకా శక్తులు వచ్చినాయని నిరూపించుకుందామని. అలా ఒకసారి నూతిలో దూకేశాడు. వద్దని చెబుతున్నారు పాపం. నూతిలో దూకేశాడు. మునిగిపోయాడు, చచ్చిపోయాడు. మునిగి చచ్చిపోయాడు. నాకు శక్తులు వచ్చినాయి, చూడండి నీళ్ళలోకి దూకేస్తున్నా, ఏమి అవదు నాకని నూతిలోకి దూకేశాడు. ఊపిరాడకి చచ్చిపోయాడు అంతే పాపం. అది వార్త పేపర్లోకి వచ్చింది. ఇదా అంటే ఏంటి? ఇది చెప్పిన వాళ్ళది కాదు. నాయన ధ్యానం చేస్తా కూర్చుంటే, ప్రశాంతంగా కూర్చుంటే, కాసేపు ఇక్కడ కూర్చుంటే మేమేదో 4 మంచి విషయాలు చెబుతాం, నీ మనసు ప్రశాంత పడుతుంది. ఆ ప్రశాంతత వల్ల నీకు జబ్బులు రావు. సహజంగా ఎవరైనా చెబుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎక్కువ ఆలోచించబాకండి అంటాడు. ఏంటి? మానసికంగా ఎక్కువ ఆలోచించడం వల్ల ఉద్రేకాలలోని, డిప్రెషన్లలోని, బీపీలని, షుగర్లని, ఈ జబ్బులన్నింటికి కారణం అతి ఆలోచన. నిద్ర పట్టకపోవడం, నిద్ర డిస్టర్బ్ అవుద్ది. సరిగా నిద్రపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి, షుగర్లు, బీపీలు వస్తాయి. అలా అందుకని చెబుతారు ధ్యానం వలన ఆరోగ్యం చేకూరుతుంది అంటే అర్థం ఏంటి? ప్రశాంత ఆలోచనలో కూర్చుంటావు కనుక నీకు ఆరోగ్యం పాడయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అంతే తప్ప మహిమలతో ఆరోగ్యం రాదు నీకు. కానీ మరి ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? విచక్షణ జ్ఞానం ఉండి ఎదుటిన్న గురువు కూడా విచక్షణ జ్ఞానం నేర్పేంత మంచోడైతే తెలుస్తుంది. ఆడు మోసగాడైతే నీకు అసలు తెలియదు. ఇంకా నిన్ను ముంచేస్తా ఉంటాడు. ఇలా చచ్చిపోయాడు పాపం. ఇలా ఎన్నో జరుగుతాయి ప్రపంచంలో. నాకు తెలిసిన ఎన్నో ఉన్నాయి మా దగ్గర. నేను అంతకుముందు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు మా దగ్గర. వ్యక్తి ఒక చిన్న టైలరు. ఏదో ఒక సంస్థను అనుసరించి, ఒక గురువుని అనుసరించి వాళ్ళు ఏం పెడితే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ కార్యక్రమం అయినా వెళ్ళిపోయాడు. టైలర్ అతను, చిన్న టైలర్. ఒక మధ్యతరగతి, చిన్న, అసలు మధ్యతరగతి కూడా కాదు. ఆ రోజు టైలరింగ్ చేస్తేనే వాళ్ళు ఇంట్లో వండుకు తింటారు. అతనికి ఆడపిల్లలు, భార్య, ఆడపిల్లలు, వాళ్ళని మొత్తం అతనే పోషించాలి.
పాపం ఏదో బాధల్లో ఉన్న వాళ్ళకి దేవుడు, గురువులు, మహాత్ములు ఆసరాగా అనిపిస్తారు. పాపం ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కని మనం సామెత ఉందిగా. అయితే దేవుడే దిక్కండి, నువ్వు మంచిగా బతికితే ఏదో ఒక ఆధారం ఉంది ఇక్కడ పని చేసుకుని తృప్తిగా బతకడానికి, కంగారు పడబాకనైనా దైవశక్తి, సృష్టి శక్తి ఉంది అని ధైర్యం చెప్పడానికి చెప్పారు. నా పనులన్నీ మానేసి దేవుడే దిక్కని అనమల్లా మళ్ళీ దానికి చెప్పారు, గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే అవుద్దా అని చెప్పారు. అవదనాయన గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అనకూడదు, దీపం ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పారు. ఎందుకని నీకు చేతులు ఇచ్చారు, తెలివి ఇచ్చారు, ప్రజ్ఞ ఇచ్చారు కదా. ఆ టైలర్ పాపం అంటే ఒకరోజు కాదు 15-20 సంవత్సరాలు అలా అనుసరించాడు వాళ్ళని. పాపం ఇబ్బందులు పడ్డాడు, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, సామాజిక ఇబ్బందులు వస్తున్నాయి, అన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి, ఆ కుటుంబాన్ని మనుగడ సాగించుకోలేకపోతున్నాడు, డబ్బు సరిపోవట్లేదు. అలా అని ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొపోతే, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళపోతే, ఆ గురువుని అనుసరించకపోతే పుణ్యం ఏదో రాదని, అక్కడికి వెళ్తే పుణ్యం వచ్చేస్తుందని, తనేదో అయిపోతాడని, తన ఆధ్యాత్మిక అభివృద్ధి జరిగిపోద్దని, ఆధ్యాత్మిక అభివృద్ధి లేకపోతే వెళ్ళకపోతే తగ్గిపోద్దని పాపం ఆ టైలరింగ్ వృత్తి మానేసి తిరిగేవాడు. అది చూడండి చిత్రమైన విషయం. నీకు వివేకం లేదా, విచక్షణ లేదా, నీ పక్కోడు చెప్పడా? పోనీ అసలు ఈ గురువులు తీసుకెళ్లే గురువులైనా వాళ్ళకి చెప్పొద్దు, అయ్యా మీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు చూసుకురండి, కార్యక్రమాలకి జాగ్రత్తగా రండి, మీకు ఏ దేవుడు డబ్బులు ఇవ్వడినైనా మంచి నేర్పుతాడు, జ్ఞానం నేర్పుతాడు, మంచిగా ఉండమని చెప్తారు ఇక్కడ, అంతేను గురువులు వాళ్ళు. మహిమల మాయలు ఏం ఉండవు నాయన, నీ డబ్బుతో నువ్వే బతకాలని చెప్పొద్దు. ఇవన్నీ ఎవరికి కుదురుతాయి? ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళకి కుదురుతాయి. ఆర్థిక ఇబ్బంది లేదు, డబ్బు ఉంది, ఇబ్బంది లేదు, 4 రోజులు వెళ్ళి ఏ గురువు అనుకో, ఏ మతం అనుకో, ఏ మార్గం అనుకో, ఏ ప్రచారం అనుకో తిరిగి వస్తే తప్పే ఉంది. కానీ పేదవాడికి ఎలా కుదురుతుంది? పాపం అలా అతను 15-20 ఏళ్ళు తిరిగి విపరీతమైన ఆర్థిక ఇబ్బందులకు గురైపోయి భగవంతుడు ఏదో మేలు చేస్తాడు, గురువు ఏదో మేలు చేస్తాడని ఆ గురువుని, ఆ దేవుణ్ణి నమ్ముకొని తిరిగి ఆఖరికి అతనికి మతి భ్రమణం వచ్చేసింది. 15-20 ఏళ్ళ తర్వాత పిచ్చోడు అయిపోయాడు. ఆ పిచ్చోడైపోయిన వ్యక్తి మా ఇంటి ముందు నుంచొని ఆ గురువుని, ఆ దేవుణ్ణి, ఆ మతాలని, వాళ్ళని అనుసరించే వాళ్ళని మొత్తం అందరినీ అడ్డమైన పచ్చిబూతులు తిడతనుంచున్నాడు. అయితే మరి ఇది నీకెట్టా తెలుసయ్యా, ఇదేంటి ఎట్ట తిడుతున్నాడు, మీ ఇంటి ముందు నుంచొని ఎందుకు తిట్టాడంటే, నేను కూడా కొన్నాళ్ళు ఆ సంస్థలో ఉన్నా, అతనికి నేను తెలుసు, నేను అతనికి తెలుసు, ఇప్పుడు నేను కూడా ఆ సంస్థలో ఉన్నాను అనుకోని తిడుతున్నాడు. అయితే నన్ను తిడతల్లా, ఆ సంస్థ గురువుని తిడుతున్నాడు. దాన్ని అనుసరించిన వాళ్ళని, ఆ పెద్ద వాళ్ళని, ఇతనికి ఎవరెవరు డైరెక్షన్లు ఇచ్చి ఇతన్ని నమ్మించారో వాళ్ళందరినీ అడ్డమైన బూతులు తిడుతున్నాడు. అంటే ఆ చుట్టుపక్కలంతా వాళ్లే ఉంటారు, అందుకని అందరినీ కలిపి బూతులు తిడుతున్నాడు, ఆ దేవుణ్ణి తిడుతున్నాడు. అంటే మైండ్ చెడిపోయింది అతనికి. అలా పాపం చాలా రోజులు చేశాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అసలు అతను. మరి ఏమైనా సెట్ అయ్యాడో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇది నాకు తెలిసే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు కాదు అసలు నేను చెప్పే స్టోరీలు. ఇలా ఎంతమందిని చూశానో. మీకు వివేకం లేదా, నీకు విచక్షణ లేదా? ప్రార్థనాలయాలకు డబ్బులు ఇవ్వండి, మతాలకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఎట్ట నడుస్తాయి ప్రార్థనాలయాలు? ఎలా కడతారు? ఎవరు డబ్బులు ఇవ్వకపోతే? ఎవరు సొంతం కాదా? ప్రజలందరికీ సంబంధించినవిగా. గురువులను అనుసరించండి, జ్ఞానం నేర్చుకోండి, వాళ్ళకి సేవలు చేయండి, వాళ్ళకు కూడా డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేకపోతే ఎట్ట నడుస్తారు? ఆ గురువులని పాపం ప్రజలకు మేలు చెబుదామని అంకితం అయిపోయిన వాళ్ళు ఎలా వెళ్తారు? ఏదో ఒకటి ప్రజలు డబ్బులు ఇస్తేనే. కానీ నువ్వు ఇచ్చే డబ్బు నీకు ఇబ్బంది కలిగించని స్థాయిలో ఇవ్వు. అది నీ వివేకం. తీసుకునేందుకు ఏం తెలుసు? నువ్వు ఇచ్చేది ఎంత ఇచ్చినా పుచ్చుకుంటారు వాళ్ళు. నువ్వు మొత్తం ఆస్తి అమ్మేసి ఇచ్చినా పుచ్చుకుంటారు, వాళ్ళకేం తెలుసు? నువ్వు మొత్తం బెకారు అయిపోయి ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళకి ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏదో ప్రార్థనాలయం కట్టుకుంటారు, లేదా దైవ ప్రచారం చేసుకుంటారు, ఆ మత ప్రచారం చేసుకుంటారు, లేదా వాళ్ళ సంస్థ తరపున హాస్పిటల్లో కడతారు, ప్రజలకి ఎవరికో ఉచితంగా వైద్యం చేయిస్తా ఉంటారు. ఇవన్నీ సత్కార్యాలు కనుక ఈ సత్కార్యాలలో పాలు పంచుకున్న వాళ్ళకే మేలు జరుగుతుంది అని చెబుతారు. ఎందుకని మంచి చేస్తున్నాం కదా, ఆ మంచి ఏదో ఒకటి మీకు మంచి జరుగుద్ది అనేది మహిమ కాదు, మంచి కార్యాలు కదా అని. అందుకని తలొక రూపాయి ఇవ్వండి అంటారు. అది నీ స్తోమతలో ఇవ్వాలి. నీకు వివేకం లేదా, నీకు బుద్ధి పనిచేయట్లేదా, నీ విచక్షణ పనిచేయట్లేదా, నీ కుటుంబ స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, నీ శారీరక మానసిక బలాలు నీకు తెలీదా? దాన్ని బట్టి ఇవ్వద్దని ఎవరన్నారు? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని.
నాయన నువ్వు డబ్బే ఇవ్వక్కర్లేదు, అసలు ఇవ్వాలి అన్నది ఎందుకంటే నీ మనసు కోసం, నీకు భక్తి భావన కోసం, నీకు నమ్మకం, అక్కడ మంచి నేను నేర్చుకుంటున్నాను, ఆ మంచి నేర్చుకోవాలి అని నీకు అనిపించడం కోసం ఏర్పాటు చేయబడింది అది. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం ఏమి ఇవ్వలేవో, చెట్టు ఆకు కోసుకొచ్చట ఏవయ్యా మీ ఇంట్లో ఉంటదిగా, లేదా ఏదో ఒక ఆకు నీకు దొరుకుద్దిగా, అది ఫ్రీనేగా. ఒక ఆకు తెచ్చాలి నా దగ్గర పెట్టు, నేను ఇదే ఇవ్వగలిగానని నమస్కారం చేసుకో, నేను చెప్పిన జ్ఞానం నేను భగవద్గీత అంతా చెప్పాను. నేను ఆ భగవద్గీతలోనే ఇది కూడా చెప్పారు. ఏంటి భగవద్గీత? నీకు సంబంధించిన జ్ఞానం అయ్యా బాబు, అది నాది కాదు. నేను దేవుణ్ణని నా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి కాదు, నువ్వు నన్ను ఫాలోవర్ అయిపోయి ఫాలో అవడానికి కాదు, నేను నీకు కనపడ్డానా పెట్టానా. నీలో నువ్వు జ్ఞానాన్ని పెంచుకోవటానికి, నువ్వు వివేకాన్ని పెంచుకోవటానికి, నువ్వెవరో నిన్ను తెలుసుకోవటానికి నేను అందించినటువంటి ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం, భక్తి జ్ఞానం 18 అధ్యాయాలు. అందులో ఒక అధ్యాయం ఏడుపులు, అర్జున విషాద యోగం. అంటే విషాదమే, నిరంతరం మీ కోరికలు, ఏడుపులు, విషాదం. మిగిలిన 17 అధ్యాయాలు నా బోధలు చదువుకోండి. ఆ చదువుకునే దాంట్లో చెప్పారు, ఈ బోధలకి బదులుగా మీరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లా, ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి. అదే చెప్పింది, ప్రార్థనాలయాలకు ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి, ఆ ఇబ్బంది లేని వాళ్ళు ఇవ్వండి, అసలు ప్రాబ్లం ఏం లేదు, మాకు ఒక 100 రూపాయలు ఇస్తే పోయిందేంటి, ఒక 50 రూపాయలు ఇస్తే పోయిందేంటి, ఒక 1,00,000 రూపాయలు ఇస్తే పోయిందేంటి అనుకున్న వాళ్ళు ఇవ్వండి, ప్రాబ్లం ఏముంది అందులో. నీకు ఏ ఇబ్బంది లేకపోతే ఇవ్వు. ఇబ్బంది ఉంది, ఇవ్వబాక రూపాయి ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు. అసలు అది కూడా చెప్పలేనా, అది కూడా ఇవ్వబాకపోనే. పత్రం పుష్పం ఫలం తోయం. ఓ పత్రం, ఒక ఆకి, పుష్పం, ఒక పువ్వు పెట్టు దొరికితే. మళ్ళీ నువ్వు పెట్టలేను కొనాలంటే అది కూడా అక్కర్లా. మరి నాకు ఏ చెట్లు దొరకలేదు, నాకు ఆకులు దొరకలేదండి అంటే అది కూడా అక్కర్లా. పత్రం అక్కర్లా, పుష్పం కుదిరితే పత్రమే, పుష్పం లేదండి డబ్బులు పెట్టి కొనాలి, మా దగ్గర పుష్పాలు లేవండి, అది కూడా అక్కర్లా. ఫలం ఉంటే నీ దొడ్లో నీకు దొరికితే ఒక చిన్న ఫలం పెట్టు, పండు పెట్టు చాలు. అది ఇవేమి లేవంటావా? తూయం, నీటి చుక్కయ్యా, ఒక నీటి చుక్క చాలు. ఒక నీటి చుక్కని నాకు నివేదనగా పెట్టి, దక్షిణగా ఇచ్చి, ఆహారంగా పెట్టి, నైవేద్యంగా పెట్టి, గురుదక్షిణగా ఇచ్చి, మొత్తం నా భగవద్గీత అంతా నేర్చేసుకో, నా జ్ఞానం అంతా నేర్చేసుకో. ఆ పెట్టి అనేది ఎందుకు అన్నానంటే, ఊరికి నీకు భక్తి కలగడానికి, శ్రద్ధ కలగడానికి, నేను చెప్పేది నువ్వు వినటానికి. అలా ఒక నమస్కారం పెట్టు చాలు. నాకేం అక్కర్లా, నువ్వు 2 చేతులు జోడించి ఒక నీటి చొక్కు వదిలి, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే, నేను ఇంతే ఇచ్చానని చెప్పు. నాకు ఎందుకు నీది? నా దగ్గరే అనంత జ్ఞానం ఉంది, నేను అమృత స్వరూపుడును, నువ్వు నాకు ఇచ్చేదేంటి? కానీ నువ్వు ఒక శ్రద్ధనివ్వాలి, నాకు నా మీద శ్రద్ధ పెట్టాలి, నేను చెప్పే నీకు అర్థం అవ్వాలండి. భక్తి అంటే శ్రద్ధ. శ్రద్ధ లేని భక్తి అసలు భక్తే కదా, దేనికి పనికిరాదు. జ్ఞానం నేర్చుకుని భక్తి అసలు భక్తే కదా, దేనికి పనికిరాదు. శ్రద్ధది. అయ్యో నేను ఆ కృష్ణ భగవానుడిని ప్రేమిస్తున్నాను, లేదా నీ మీద ఏ మతం అయితే ఆ మతం, నేను పలానా భగవానుడిని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మనం కృష్ణుడు ఉదాహరణ చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పాను. ఇక్కడ ఈ భగవద్గీతను మొత్తం ఆలకించు, విను. 17 అధ్యాయాలు మన కోసమే ఉన్నాయి. ఒక అధ్యాయం మొత్తం మన ఏడుపు ఉంది, మన విషాదం ఉంది, ఒక మనిషికి ఉండే విషాదం ఉంది. అది మన విషాదం అంతా ఆయనకి చెప్పాం. అర్జున విషాద యోగం అంటే, అర్జునుడు అంటే ఆర్జన అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే. ఆర్జించవలసిన అవసరం, కావలసిన అవసరం, సంపాదించవలసిన అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే. భూమి మీద ఆర్జన అవసరం లేని వాళ్ళు ఎవరుంటారు? స్త్రీ పురుషులు ఎవరైనా సరే. కావలసింది ఉంటుంది, పొందాల్సింది ఉంటుంది, ప్రయత్నించాల్సింది ఉంటుంది, అవసరాలు ఉంటాయి. శరీరం ఉంటేనే అర్జున ఉంది, దానికి కావాల్సిందే. కాబట్టి అందరం అర్జునులే. కాబట్టి మన విషాదం, నాకు సరిపోయింది, సరిపోలేదు, ఇలా ఉంది, అలా ఉంది, ఆ బాధ, ఈ బాధ చెబుతానే ఉంటాం భగవంతుడికి. అప్పుడు ఆయన చెప్పాడు, ముందు నీ బాధ అంతా చెప్పే నాకు. చెప్పేసావా? ఇప్పుడు నేను నీకు 17 రకాలుగా 17 విధానాలలో చెప్పాను. నా జ్ఞానాన్ని గ్రహించు. నీ శరీరం నుంచి మొదలుకొని నా స్వరూపమైన అనంతాత్మశక్తి వరకు చెప్పాను. నువ్వు అక్కడ వరకు ప్రయాణించవచ్చు. అంత జ్ఞానబోధ చేశాను. ఇక్కడ నువ్వు ఎలా బతకాలో చెప్పాను, ఏం చేస్తూ బతకాలో చెప్పాను, నీ మనసుని ఎలా ఉంచుకోవాలో చెప్పాను, నీకున్న గుణాలు ఏంటో చెప్పాను. మొత్తం సమస్తం, నీ శరీరం, నీ బుద్ధి, నీ గుణాలు, నీ స్వరూపం, నీ స్వభావం, నువ్వు ఎందుకు చెడిపోతున్నావో చెప్పాను, నువ్వు ఎలా బాగుపడతావో చెప్పాను, మొత్తం చెప్పేశాను. అనంతాత్మశక్తి వరకు నువ్వు శక్తి స్వరూపమే అని చెప్పాను. నీకు నాకు భేదమే లేదని చెప్పాను. అక్కడ వరకు చెప్పాను. దాన్ని నువ్వు ఊరికినే ఒక నీటి చొక్కేసి నమస్కారం పెట్టి పొంది, లేదా కుదిరితే ఒక ఫలం పెట్టు, అది నీ మనోభావన కోసం అంతే. ఆ ఫలం నేను తిననుగా నువ్వే ప్రసాదం అని తినేస్తావు. లేదా ఒక పుష్పం పెట్టు,
లేదా ఒక పత్రం పెట్టు. ఊరికి నా పెట్టడం అనేది నేను తీసుకోను, అసలు నాకు అవసరం లేదు, నేనే నీకు జ్ఞానాన్ని ఇస్తాను. కానీ నా పట్ల నీకు శ్రద్ధ కలగాలి అంటే, నువ్వు నా వైపు చూడాలి అంటే, ముందు నువ్వు నా వైపు చూడటానికి వీలుగా, నా వైపు ఆసక్తుడై ఆ జ్ఞానాన్ని గ్రహించడానికి వీలుగా, అది ఏ మతమైనా, ఏ గురువైనా, ఏ దేవుడైనా, నువ్వు అక్కడ నిలబడు, నా ముందు నిలబడు, నన్ను గౌరవించు. ఆ గౌరవించి శ్రద్ధ పెడితేనే నేను చెప్పేది వింటావు నువ్వు. కాబట్టి ఆ గౌరవం కోసం ఒక పత్రం పెట్టు, ఒక ఫలం పెట్టు, ఒక పుష్పం పెట్టు, లేదా ఒక నీటి చుక్క వదులు చాలు అని. డబ్బు ఇవ్వమని ఎవరు అడిగారు? అలా అని నువ్వు డబ్బు ఇవ్వగలిగి ఉండి కుబేరుడయి ఉండి నేను డబ్బు ఇవ్వను అని డబ్బు ఇవ్వమనలేదు కదా, పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు కదా, నేను డబ్బు ఇవ్వక్కర్లేదు, డబ్బు ఇవ్వను అని ఒకవేళ నువ్వు అనుకొని, నీలో నువ్వు అనుకొని లోభత్వంతో డబ్బు ఇవ్వకుండా జ్ఞానం కోసం వెళ్ళావు అనుకో, నీ కర్మ నువ్వు కాల్చుకున్నట్టు. అసలు నీ జ్ఞానం ఎప్పటికీ రాదు. నీ దగ్గరే ఉన్నదో అది నువ్వు ఎలా ఇవ్వగలవో అలా ఇవ్వు. ఇప్పుడు నీ శరీరంలో శక్తి ఉంది, కొంచెం ఓడవగలవు, తొడవగలవు, తుడుగు, తప్పే ఉంది అందులో. అది 10 మందికి ఉపయోగపడేదిగా ప్రార్థనాలయం. అలాగే ₹1 ఇవ్వగలవా? ప్రార్థనాలయం ఏదో కడుతున్నారు, అక్కడ ఏదో భోజనాలు పెడతారు వచ్చిన వాళ్ళకి నలుగురికి, లేదా ఏదో వైద్య సదుపాయాలు ఉంటాయి, లేదా అక్కడ ప్రార్థనాలయ నిర్వహణకు ఖర్చు పెట్టుకుంటారు. ₹1 ఇవ్వగలిగితే ఇవ్వు. ఇవ్వకుండా నువ్వు వెళ్ళి జ్ఞానం పొందేద్దంటూ రాదు. ఇచ్చిన వాడికే జ్ఞానం పొందుద్ది. అందుకని ఇచ్చిన వాడి స్థాయి చెప్పారు. నువ్వు ఒకవేళ ధనం ఇవ్వలేకపోతే, సేవ ఇవ్వలేకపోతే, అంటే ధనం నీ దగ్గర లేదు, పేదవాడివి అయితే, పేదదానివైతే, ఒకవేళ సేవ కూడా చేయలేవు, శారీరకంగా అనారోగ్యవంతుడు అయితే, పత్రం పుష్పం ఫలం తోయం, ఎంత లీస్ట్లోకి వెళ్ళి ఒక నీటి చుక్కైనా ఇవ్వచ్చు. అలా అయినా నువ్వు జ్ఞానాన్ని పొందొచ్చు. చదువు పొంది నేను తీసుకుంటాను, కానీ ఇవ్వటం అనే గుణం లేకుండా జ్ఞానం పొందలేవు. కాన్సెప్ట్ అది. విచక్షణను వాడు. నువ్వు ఎంత ఇవ్వగలవో తెలుసుకో, ఏమి ఇవ్వగలవో తెలుసుకో, ఎలా తిరగాలో తెలుసుకో, ఎలా సేవ చేయాలో తెలుసుకో, ఎలా డబ్బులు ఇవ్వాలో తెలుసుకో. ఇవన్నీ ఆల్రెడీ గ్రంథాల్లో చెప్పబడి ఉన్న విషయాలే, ఇందులో అద్భుతాలు ఏమి లేవు. అందుకని మీ బుర్రలు పాడు చేసుకోబాకండి. మీకు మీరే ప్రశ్న వేసుకోండి, నాకు వివేకం లేదా, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇలా నమ్ముతున్నాను, ఇలా మహిమలు అంటాను, ఇలా మాయలు అంటాను, ఇలా అద్భుతాలు అంటాను, నా బుర్రను ఎందుకు నేను ఇలా తయారు చేసుకుంటున్నాను, నా వివేకం ఏమైపోయింది, నా విచక్షణ ఏమైపోయింది అని ఆలోచించండి. అసలు మీ వివేక విచక్షణలను పెంచడానికి ఆధ్యాత్మికం, అంతే తప్ప మీ ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మేయడానికి కాదు. దీనికి ఉదాహరణ అనేక సార్లు చెప్పాను నేను మీకు ఇంతకు ముందు శీర్షికల్లో. రామకృష్ణ పరమహంస వారు ఆయన బోధ ఏంటంటే, మెయిన్ బోధ ఏంటంటే కీర్తి, కాంత, కనకము. కాంత అన్న చోట ఆయన పురుషులు కాబట్టి పురుషులకు చెబుతున్నారు కాబట్టి ఆ పదం వాడారు. స్త్రీల మనం అందరికీ వర్తించాలంటే కీర్తి, కామము, కనకము. కామం అంటే శారీరక కోరికలు, స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు. కీర్తి, నన్ను అందరూ గుర్తించాలి, కీర్తి కావాలని కోరుకోబాక, దానివల్ల తప్పులు చేస్తావు, ఒక వ్యసనంగా అలవాటు అవుద్ది. కామము, ధర్మబద్ధమైనటువంటి కామాన్ని మాత్రమే అనుభవించు. ధర్మకామం ఎప్పుడు రైటే. ధర్మకామం అంటే ఏంటి? నా పురుషుడితో, నా స్త్రీతో మాత్రమే నా కోరికలు తీర్చుకుంటాను, అంతే తప్ప కామాన్ని శృతిమించనివ్వకు, అధర్మకామంగా వెళ్ళనివ్వకు. కనకము, ధనము. ధనం లేకుండా అసలు ప్రపంచంలో ఏది జరగదు. ధనం మూలం యదం జగత్. దానిని ధర్మంగా మాత్రమే సంపాదించు, ధర్మంగా అనుభవించు. ధర్మకార్యాలకంటే మంచి పనులకి, అంటే దేవుడికని కాదు, నీ ఇంట్లో మంచి పనులకి. మళ్ళీ ఆ డబ్బుతో నువ్వు తాగేసి, సిగరెట్లు తాగేసి, మందు కొట్టేసి, పేకాటలాడేసి, రకరకాలుగా నిన్నే నాశనం చేసుకున్నావు అనుకో, నీకు నువ్వే శత్రువు అయిపోయావు. మంచిగా ఉపయోగించుకో. కీర్తి, కాంత, కనకం. ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఆయన అసలు కీర్తికి ప్రయత్నించలా. చిరిగిపోయిన పాత బట్టలతో అలా ఉండేవాళ్ళు. ఒక గుళ్ళో, అమ్మవారి గుళ్ళో పూజారి ఆయన, కాళికాదేవి గుళ్ళో. సామాన్యమైనటువంటి వస్త్రధారణ, పేదరికము అంటే ఆయన కంటే తక్కువ పేదవాడు ఉండడు, అలా అంతే. ఇంకా ఎవరో వచ్చిన భక్తులు ఏమన్నా ఇస్తే ఆ భిక్షాటన జీవితం ఒక మాటలో చెప్పాలంటే ఆయన. కానీ నిరంతరము తన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి ఆధ్యాత్మిక విషయాలు, జ్ఞాన విషయాలు చెబుతూ ఉండేవాళ్ళు. నాయన మిమ్మల్ని మీరు చక్కగా పెట్టుకోండి, తప్పులు చేయబాకండి. అధిక ధనం కోసం, కీర్తి కోసం, కామ కోరికల కోసం పరుగులు పెట్టబాకండి అని చెప్పేవాళ్ళు. అయితే అసలు ఈయన చెబుతున్నాయన్నీ చెబుతున్నాడు, కానీ ఆయనకి భార్య ఉంది, శారదామాత అని భార్య ఉంది. ఆయనకి పెళ్లి అయింది, ఆవిడ పక్క బిల్డింగ్ లోనే ఉంటారు. ఈయన దగ్గర మగ శిష్యులు కూర్చుంటారు, ఆవిడ దగ్గర ఆడ శిష్యులు ఉంటారు. రాత్రిపూట ఆడవాళ్ళందరూ శారదామాత ఉండే నిలయంలో పడుకుంటారు, మగవాళ్ళందరూ ఈయనుండే చోట పడుకుంటారు.
ఇదేంటి, పెళ్లి చేసుకున్నాడు, భార్య ఉంది, కుటుంబ జీవితం ఉంది, శుభ్రంగా అన్ని తింటాడు, వండించి మరీ తింటాడు, మళ్ళీ ఈయన మనకి ఇలా చెబుతాడేంటి, డబ్బులు కూడా ఇస్తున్నారు కదా భక్తులు అంటే. భక్తులు అక్కడ నిర్వహించే వాళ్ళకి ఇస్తారు, ఏదన్నా వచ్చిన భక్తులు దక్షిణలు, వాడితోనే అక్కడ అందరూ బతికేది. సహజంగా అలా చెబుతున్నప్పుడు నమ్మలేం మనం. అలాగే వివేకానందుడు నమ్మలేదు. అంటే ఆయన ఏం చెప్పారు, నాకు ధనం అంటే పడదు, నా శరీరానికి ధనం సరిపడదు. ఆయన ప్రాక్టీస్ చేశారు. సరిపడదంటే మొదటి రోజు నుంచి రాలా ఆయనకి. మనం కూడా అది సాధన తెలుసుకోండి, సాధన ఎలా చేయాలో కూడా తెలుసుకోండి. ఆయన ఎలా సాధన చేశారంటే, ఒక చేతిలో మట్టి గడ్డలు పెట్టుకున్నారు, ఒక చేతిలో రూపాయి నాణ్యాలు పెట్టుకున్నారు, అంటే డబ్బును పెట్టుకున్నారు, నాణ్యాలు పెట్టుకొని ఈ మట్టి డబ్బు ఒకటే, ఈ మట్టి డబ్బు ఒకటే, ఈ మట్టి డబ్బు ఒకటే, ఈ మట్టి డబ్బు ఒకటే అని అనేక సంవత్సరాల పర్యంతము తన మనస్సులో మట్టి డబ్బు ఒకటే, డబ్బుని ఎక్కువ కాంక్షించుకోకూడదు అనేటువంటి భావన స్థిరపడే వరకు సాధన చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకి డబ్బు సామాన్య విషయం అయిపోయింది. ప్రత్యేకంగా డబ్బు మీద ఏదన్నా వచ్చి డబ్బు ముట్టుకుంటే ఆయన శరీరం ఆయనకి తెలియజేస్తుంది. అంటే శరీరం కొంచెం నెగిటివ్గా ప్రవర్తిస్తుంది. అంటే ఆయనకి ఇబ్బందులు కలుగుతున్నాయి డబ్బు ముట్టుకుంటే. అంటే వద్దు అనుకుని ఆయన అనుకోవడం వలన అది. అంతకంటే మనకి ఇప్పుడు చూడండి, స్ట్రెస్, ఒత్తిడి, మానసిక భయాలు, ఆదుర్దాలు ఇవన్నీ ఎందుకుంటాయి, మనకున్న భావాలను బట్టి. చాలా మంది స్ట్రెస్కు లోనైపోతుంటారు, ఒత్తిడికి లోనైపోతుంటారు, అకారణ భయాలకు లోనైపోతుంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనకున్న ఇబ్బందులను బట్టి. ఇప్పుడు ఈ ఇబ్బందులు, మనకున్న ఇబ్బందులు ఎలా మన మానసికమైనటువంటి ఇబ్బందిగా క్రియేట్ అవుతున్నాయో, అలా ఆయన డబ్బు అనే దాన్ని నాకు వద్దు వద్దు అనుకున్నప్పుడు అది నెగిటివిటీని తీసుకొని ఆయనకి డబ్బు పట్ల ఆసక్తి పోయి డబ్బు ముట్టుకుంటే శరీరం ఇబ్బంది పడేలా తయారైపోయింది. ఈ మాట ఆయన చెబుతుంటే వివేకానందుడు నమ్మలేదు. ఆయన అందరికీ చెప్పేవాళ్ళు. అందులో ఒక సంఘటన మనకు తెలిసింది, వివేకానందుడు నమ్మలేదు. డబ్బు ముట్టుకుంటేనే ఏమన్నా అయిపోద్దా అని. సరే చూద్దాం అసలు ఆయన చెప్పిన మాట నిజమా అబద్ధమని. ఆయన కింద, అంటే ఆయన కూర్చునేటువంటి దుప్పటి కింద, అక్కడ ఏదో ఆయన కూర్చునేటువంటిది ఉంటుంది ఒకటి, చిన్న బొంత లాంటి దుప్పట్లో, దాని కింద ఆయన డబ్బు నాణ్యాలు పెట్టారు, రూపాయి నాణ్యాలు పెట్టారు, తీసుకెళ్ళి రూపాయి కాసు అనుకోండి. తర్వాత ఆయన వచ్చి కూర్చున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, ఏదో దైవ విషయాలు చర్చించుకుంటున్నారు, జ్ఞానబోధలు జరుగుతున్నాయి, ఎవరో సందేహాలు అడుగుతున్నారు, ఆయన చెబుతున్నారు. ఆయన కాసేపుడికి నా శరీరం మంటలు పడుతుంది, ఇక్కడేదో నా శరీరానికి సరిపడనటువంటి వస్తువు ఉంది, దయచేసి వెతకండి, నేను కొంచెం మంటలు ఎక్కువ అవుతున్నాయి, భరించలేకపోతున్నాను అని చెప్పారు ఆయన. ఇక్కడ మంటలు ఎక్కువగా ఉన్నాయి, భరించలేకపోతున్నాను అని. అంటే ఏమున్నాయి అని చూశారు, అక్కడ ఏం లేదు, చుట్టూ వెతికారు, అంత బాగానే ఉందన్నారు. సరే ఆయన మళ్ళీ కంటిన్యూ మాట్లాడుతున్నారు, కానీ ఆయన మంటలు పెరిగిపోతున్నాయి. లేదు ఏదో ఉంది, మీకు ఏం కనపడతలేదు కానీ ఇక్కడ నిజంగా ఏమిందో అని ఆయన లేచిపోయి, ఒకసారి నేను కూర్చున్న ప్రదేశం ఇవన్నీ శుభ్రం చేయండి, దొలపండి, ఏదో నాకు శరీరం మంటలు ఎక్కిపోతుందంటే ఆయన కూర్చున్న దుప్పట బొంత లాంటిది తీసేస్తే దాని కింద రూపాయి నాణ్యం ఉంది. అదిగో చెప్పారు చూసానా, అదిగో డబ్బు ఉంది, దాని కింద డబ్బు నాకు పడదు, నాకు శరీరం మంటలు పడుతుంది అన్నారు. అయితే ఆయన వెంటనే డౌట్ వచ్చింది, అసలు డబ్బు ఇక్కడ ఎవరు పెట్టారు అని, ఎవరు కావాలనే పెట్టారు అని. అప్పుడు వివేకానందుడు చెప్పాడు గురువు గారితో, నేనే పెట్టాను అని. ఆ డబ్బు నేనే పెట్టానండి. ఎందుకు పెట్టావు అన్నారు. మీరు నాకు డబ్బు అంటే పడదని చెబుతున్నారు కదా, అది నిజమా అబద్ధమా తెలుసుకుందాం అని పెట్టాను అన్నాడు. అప్పుడు ఆయన శభాష్ అన్నారు. ఇప్పుడు గురువులు అయితే మిమ్మల్ని శపించేస్తారు అసలు, అంటే శాపాలు ఫలించవనుకోండి, వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఆయన శభాష్ అన్నారు. గురువుని అలా పరీక్షించి తెలుసుకోవాలి, ఏ చెబితే అది నమ్మేయకూడదో. ఇదే విచక్షణా జ్ఞానము. నిజమైన గురువులు అది నేర్పుతారు. దేన్ని గుడ్డిగా నమ్మకండి, చెప్పినవన్నీ నమ్మకండి, పరిశీలించండి అని నిజమైన గురువులు అలాగే చెబుతారు. అంటే డబ్బు ముట్టుకుంటేనే ఆయనకి మంటలెక్కిన మాట నిజమే. అందుకే వివేకానందుడు అంత గొప్పవాడయ్యాడు, అంత గొప్ప గురువు దగ్గర చేరాడు. కాబట్టి అదే గురువు పేరు మీద రామకృష్ణ మిషన్ అని పెట్టాడు ఆయన. అందుకే అది అంత అద్భుతంగా అలనాటి నుంచి నడుస్తూనే ఉంది. ఒక త్యాగమూర్తుల ఫలం నిజమైనటువంటి మహానుభావులు. గురువు నిజమైనడు, శిష్యుడు నిజమైనడు. మళ్ళీ వివేకానందుడు ప్రపంచానికే గురువు అయిపోయాడు. వివేకానందుడు తెలియని వ్యక్తి ప్రపంచంలో ఉండకపోవచ్చు బహుశా. అంటే ఇవి ఎందుకు చెబుతున్నానంటే, ఇవన్నీ జరుగుతాయి, విచక్షణ వాడాలి. వివేకానందుడు వాడాడు కాబట్టి అంతటోడయ్యాడు. విచక్షణ వాడని వాళ్ళందరూ పేర్లు కూడా తెలియదు, మామూలుగా మనలా బతికి చచ్చిపోతారు అంతే. మూఢనమ్మకాలు అంటారు వాటిని.
మూఢ విధానాలు, మూఢ పద్ధతులు. ఇదే విషయంలో ఇంకొక శిష్యుడు, రామకృష్ణ పరమహంస రోజు అందరూ పడుకున్నాక అర్ధరాత్రి పూట ఆయన బయటకు వెళ్ళేవాళ్ళు. ఓ శిష్యుడికి డౌట్ వచ్చింది, ఈయన అర్ధరాత్రి పూట బయటకు వెళ్తున్నారు, నా ఉద్దేశం ఈయన పక్కన బిల్డింగ్ లో శారదామాత ఈయన భార్య ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి కాపురం చేసి వస్తున్నట్టున్నారు, అది మనకి చెప్పకుండా, నాకు స్త్రీకాంక్ష లేదు, మీరు కామ కోరికలకు లోనవ్వకండి అని చెబుతున్నారని అనుమానం వచ్చింది అతనికి. ఒకరోజు గురువు గారిని పట్టుకుందామని అర్ధరాత్రి ఆయన లేచి వెళ్తున్నప్పుడు నిద్రపోతున్నట్టుగా నటించి ఆయన ఫాలో అయ్యాడు. కొంత దూరం వెళ్ళినాక బయటకు వచ్చినాక అక్కడ అన్ని చెట్లు ఉంటాయి, చీకటిగా ఉంది. గురువు గారు ఎటు వెళ్ళారో కనపడలే ఆయనకి, అంటే నిదానంగా వెనక వచ్చాడు ఆయన కనపడకూడదని. వచ్చి ఆయన ఏమనుకున్నాడంటే శారదామాత గారి ఇంట్లోకి వెళ్ళిపోయారు గురువు గారు, ఇప్పుడు బయటకు వస్తారు ఆయన్ని పట్టుకుందామని అక్కడే చెట్టు కింద నుంచున్నాడు. సరే, చాలా సమయం గడిచింది. జాగ్రత్తగా చూస్తున్నాడు రెప్ప కొట్టకుండా, ఆ ఇంట్లోంచి వస్తారు ఇప్పుడు గురువు గారిని పట్టుకోవాలని. ఆయన ఉద్దేశం ఏం లేదు, శారదామాతతో ఆయన కాపురం చేసి వస్తున్నారు. ఆయన కాపురం చేయటం తప్పు కాదు, కానీ ఆయన నిజంగా కాపురం చేయలే. భార్యాభర్తలు కాపురం చేయడం తప్పే ఉంది, అది మానేమని ఎవరూ చెప్పరు, కానీ ఆయన నిజంగా చేయలేదు. నాకు కామభావన లేదు అని చెప్పారు ఆయన. ధనభావన కామభావన నాకు లేవు అని చెప్పారు ఆయన. అది నిజమా కాదా అని అనుమానం వస్తుంది వీళ్ళకి. ఎందుకని భార్య ఉంది, ఆవిడే వండి రోజు తెచ్చి పెడుతుంది, పక్కనే ఉంటుంది ఆమె, పక్క బిల్డింగ్లో పక్క వసతిలో ఆవిడే ఉండేది. అందుకని అనుమాన నివృత్తికి ఆ శిష్యుడు చేసిన ప్రయత్నం ఇది. మామూలు గురువులు అయితే మళ్ళీ శాపాలు పాపాలు మన తిట్టటాలు కొట్టటాలు తరిమేయటాలు జరుగుతాయి, ఎందుకంటే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు కదా. ఈ శాపాలు పాపాలు పెట్టేవాళ్ళు ఎవరో నిజమైన గురువులు కాదు. అసలు కోపం ఎందుకు వస్తుంది నిజమైన గురువుకి? నిజమైన గురువుకి కోపమే రాదు. ఎందుకనంటే ఒక పసిబిడ్డని ఎత్తుకున్నప్పుడు మన మీద మలమూత్ర విసర్జనలు చేశారనుకోండి, కోపం వస్తుంది ఆ బిడ్డ మీద. ఎందుకు కోపం వస్తుంది మనకి? అసలు కోపం రాకపోగా ఆ బిడ్డకి అవసరమైన అన్ని చేస్తాం, శుభ్రంగా కడిగేసి అన్ని చేస్తాం. మన పిల్లలు అయితే కొన్ని పక్కింటి వాళ్ళ పిల్లలు అయితే అప్పుడైనా చేస్తాం, వాళ్ళు లేకపోతే లేదా వాళ్ళకి ఇస్తాం. అంతేదా కోపం వచ్చి బిడ్డను కొట్టేయంగా. అలాగే గురువులు ఎవరికైనా సరే సామాన్య స్థితిలో ఉన్నటువంటి శిష్యుల మీద ఎప్పటికీ కోపం రాదు. కోపం వచ్చేవాడు అసలు గురువే కాదు, అరిసేవాడు, కరిసేవాడు, గంతులేసేవాడు గురువే కాదు. ఎందుకంటే తన మీద తనకే ఆధిపత్యం రాని వాళ్ళు ఇటువంటి అరుపులు కేకలు వేస్తూ ఉంటారు. నిజంగా ఆధిపత్యం వచ్చిన వాళ్ళు రామకృష్ణ పరమహంసలా ఉంటారు. మరి కాసేపుడికి ఇతను తొంగి చూస్తుంటే కాసేపటికి గురువు గారు వెనక నుంచి వచ్చి ఇతని భుజం మీద తట్టి, నాయన ఏంటి ఎక్కడి నుంచున్నావు, ఏం చూస్తున్నావు అని అడిగారు. ఆయన ఇంకో వైపు నుంచి వచ్చారు. శిష్యుడు సిగ్గుపడిపోయి లేదు గురువు గారు మీ గురించి ఎక్కడి నుంచున్నాను అన్నాడు. ఎందుకు అన్నాడు, మీరు శారదామాత దగ్గరికి వెళ్ళి వస్తున్నారేమో, రోజు అర్ధరాత్రి పూట వెళ్తున్నారు కదా, అందుకని మిమ్మల్ని పట్టుకుందామని నుంచున్నాను అన్నాడు. ఆయన వెంటనే సభాష్ అన్నాడు. అలా గురువుని పరీక్షించి తెలుసుకో, నేను శారదామాత దగ్గరికి వెళ్ళటం లేదు నాయనా, నేను ప్రతిరోజు ఉదయం పగలు అంతా కూడా మీరు అడిగిన ధర్మ సందేహాలకు ఏదో చెబుతూ ఉంటాను, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. అందుకని రాత్రిపూట మీరు అందరూ నిద్రపోయినాక నేను అదిగో ఆ తోటలోకి వెళ్ళి ఆ చెట్టు కింద ఆ దూరంగా కూర్చొని నా స్వీయ సాధనలు నేను చేసుకుంటా ఉంటాను అని చెప్పారు. మళ్ళీ అయినాక వచ్చి కాసేపు పడుకుంటాను. అది విచక్షణ అంటారు దీన్ని. నిజమైన గురువు తనను పరీక్షించమంటాడు, విచక్షణ నేర్పుతాడు. అలా ఒకవేళ నేర్పలేదు, మామూలుగా ఏదో చెప్పారు ధ్యానం ఎలా చేసుకోండి ఎలా చేసుకోండి అని, ఒకళ్ళొక్కొక్కళ్ళకి చెప్పగలరు. పోని వందల వేల మంది ఉంటారు, అందరికి పేరు పేరున పిలిచి నీ ఆరోగ్యం ఏంటి, నీ మనసు ఏంటి, నువ్వు కూర్చుంటే నడువు నొప్పి వస్తుందా, కాలు నొప్పి వస్తుందా చెప్పగలరు వాళ్ళు. అందుకే మహాత్ములు సుఖాసనం అని చెప్పేసి. అందుకని మీరు కూడా విచక్షణ ఉపయోగించుకోవాలి, నేనేం చేయొచ్చు ఏం చేయకూడదని. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి. నిజమైనటువంటి విచక్షణ నేర్పేవాడు గురువు అవుతాడు. ఇక్కడ ఆ విషయం ఎప్పుడు తెలుసుకోవాలి మనం. విచక్షణ వాళ్ళు నేర్పమైనా మనం పెంచుకోవాలి. ఏ సాధనైనా చేయండి, నీ స్వీయ కుటుంబ పరిస్థితులు, నీకు సంబంధించిన విషయాలు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ సామాజిక పరిస్థితులు, నీ శారీరక మానసిక పరిస్థితులు, నీ స్థితి గతి, నీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల అవసరాలు, వాళ్ళ స్థితి గతి ఏ గురువులకి తెలియదు. మహిమలతో తెలుసు అనుకోబాకండే. వాళ్ళు క్యాజువల్ గా ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ మంచి విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో విచక్షణ ఉపయోగించుకోవలసింది మనమే. మన పరిస్థితిని బట్టి మనం చెయ్యాలి, మంచి చేయాలి, నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, అన్ని నేర్చుకోవాలి. కానీ మన పరిస్థితిని బట్టి చేయాలి. మనకున్నటువంటి శారీరక మానసిక ఆర్థిక కుటుంబిక ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చేయాలి.
విచక్షణతో చేయాలి. విచక్షణ జ్ఞానం మనకు ఉంది, దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు రమణ భగవానులు ఉన్నారు, రియల్ గా నిజంగా జరిగింది. ఆయన అరుణాచలం వచ్చేసారు 14-15 ఏళ్ల వయసులో. ఆయనకి లోపలికి వెళ్ళిపోతుంది, ఆయనకి బాహ్య స్పృహ ఉండలేదు. ధ్యాన భంగిమలో కూర్చుండిపోయారు, కాళ్ళు మడతలేసుకొని అలా ధ్యాన స్థితిలో కూర్చుండిపోయారు. అది దానంతటా అది జరిగిపోయింది ఆయనకి. అలా జరిగిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, బాహ్య స్పృహ రావటం లేదు. ఎంత జరిగిపోయింది అంటే చీమలు ఆయన మీద పాకేస్తున్నాయి, కింద పురుగులు కుట్టేస్తున్నాయి, తేళ్లు జరువులు కుట్టేస్తున్నాయి, అనేక రకాలైనటువంటి అక్కడ ఉన్న జీవులు ఆయన మీద నుంచి తిరిగేస్తున్నాయి, కింద రక్తాలు కారిపోతున్నాయి, అయినా బాహ్య స్పృహ రావట్లేదు. అలాంటి స్థితికి మనం వెళ్ళలేదుగా. మనం మామూలు వాళ్ళమేగా. మనం విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి. ఆయనతో పోల్చుకొని అలాగే కూర్చుండిపోవాలి, అలాగే ఉండాలని ఇలాంటివన్నీ విని చేయకూడదు. వాళ్ళు మహనీయులు, మహాత్ములు, కారణజన్ములు. వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతుంది ఆయనకి. అలా ఎందుకు వెళ్ళిపోయిందో, అలా రామకృష్ణ పరమహంస వారికి దాని అంతటది లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. ఎన్నోసార్లు రామకృష్ణ పరమహంస వారు తన లోపలికి తాను వెళ్ళిపోయి శరీర స్పృహ లేక పడిపోతుంటే, ఎన్నో దెబ్బలు తగిలి కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి రకరకాలు జరుగుతుంటే పక్కన ఎప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళు శిష్యులు, ఆయన ఎప్పుడు పడిపోతాడో పట్టుకుందామని. వాళ్ళకేం దెబ్బలు తగలకుండా ఉండలేదే, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండలేదు. కానీ అది ఒక సహజ భావం వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు మనం దెబ్బలు కొట్టుకొని, కాళ్ళు ఇరుక్కొట్టుకొని, చేతులు ఇరుక్కొట్టుకొని, డబ్బు పోగొట్టుకొని అన్నీ చేస్తే మనం మామూలు మనుషులు కదా. మన జీవితం ఎలా గడుస్తుంది? మన జీవితం అసలు గడవదుగా. ఇప్పుడు మన జీవితం గడవాలంటేట మన జీవితం ముందుకు నడవాలిగా. మనం సామాన్యులు, అందుకని మనం విచక్షణతో వెళ్ళాలి. వాళ్ళకి సహజ ప్రక్రియగా అనంత ఆత్మశక్తిలో లీనమైపోతున్నారు, దేహభావన ఎగిరిపోతుంది. వాళ్ళు అయినా కూడా వాళ్ళు బోల్డ్ దెబ్బలు తిన్నారు. వాళ్ళు కింద పడి రామకృష్ణ పరమహంసకు బోల్డ్ దెబ్బలు తగిలినాయి. అలా కూర్చున్నటువంటి రమణ మహర్షికి రక్తాలు కారిపోయినాయి, చుట్టూ ఉన్న వాళ్ళు కాపాడారు. అసలు బాహ్య స్పృహ లేదు. అన్నం తినకపోతే అన్నం తెచ్చి పెట్టారు ఎవరో పాపం. ఒకవేళ నిజంగా పెట్టి ఉండకపోతే ఆయన శరీరం శిథిలం అయిపోయేది. మనం ఆ స్థితిలోకి వెళ్ళలేదు కదా. మనం మామూలు మనుషులం కదా. మనం అన్నం తిని చక్కగా శరీరాన్ని ఉంచుకొని ఓ పావుగంట అరగంట కుదిరిన దాంట్లో ట్రై చేయాలి. మనకు దానంతటది స్పృహ లోపలికి వెళ్ళిపోదు కదా, వెళ్ళటం లేదు కదా. విచక్షణను వాడాలి. ఆ కథలో చరిత్రలు విని వాళ్ళంతటోళం అయిపోయాను, వాళ్ళతో పోల్చుకొని ఏదో చేసేయాలని అనుకోబాకండి. అసలు వాళ్ళు అరుదైన మహాత్ములు. 100 కోట్ల 1000 కోట్లు ఈ భూమి మీద పుట్టి చచ్చిపోతుంటే సామాన్యులు ఎక్కడో అరుదుగా కోటాను కోట్లలో ఒకళ్ళు వచ్చారు, ఓ రమణ మహర్షిగా, ఓ రామకృష్ణ పరమహంసగా. అలా అరుదుగా భూమి మీద ఆత్మజ్ఞాన తత్వాన్ని, ఆధ్యాత్మికతను బతికించడానికి శరీర రూపం ధరించి మహాత్ములు దాన్ని చూపించి, ఇది నిజమే, మీరు దీన్ని పొందొచ్చు, ఈ మార్గంలో నడవండి, ఆధ్యాత్మిక మార్గం ఉంది, ఆధ్యాత్మిక చదువు ఉంది, ఆత్మజ్ఞాన చదువు ఉంది, మీ స్వరూపం కూడా ఆత్మశక్తి స్వరూపమే అని నిరూపణకు వచ్చిన వాళ్ళు. మనం సామాన్య జీవులం, కర్మజీవులం. రమణ మహర్షి అలా ఉన్నా కూడా తర్వాత ఆయన మెలకువలోకి వచ్చారు, మామూలు జీవితం జీవించారు. ఆయన వృద్ధాప్యం వరకు అరుణాచలంలోనే జీవించారు, అందరితో మాట్లాడారు, కొంతమందికి ఆ ఉపదేశాలు ఇచ్చారు. అంటే ఉపదేశాలు అంటే వారు అడిగినాటికి ఆన్సర్లు చెప్పారు. కానీ శరీరపరంగా నిత్య మోకాళ్ళు నొప్పులు ఆయనకి. ఎందుకని మడుచు కూర్చొని మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. అయితే ఆయన కావాలని బలవంతంగా మడుచు కూర్చోలా, ఆయనకి అసలు స్పృహ లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ గుర్తించాలి, అది బలవంతంగా ఏది చేయకండి. ఆయన జీవిత పర్యంతము మోకాళ్ళ నొప్పులు భరించారు. ఆయనకి సర్కోమా అనే క్యాన్సర్ పుండు ఆయన భుజం మీద వచ్చింది. ఆ సర్కోమా అనే క్యాన్సర్ పుండును భరించారు ఆయన. దానికి 3 సార్లు ఆపరేషన్ చేశారు, 4 సార్లు. అసలు ఆయన దాంతోనే శరీరం వదిలిపెట్టారు. అంటే శరీరాన్ని నిర్లక్ష్యం చేసినందుకు, తిండి లేనందుకు, ఎక్కడ పడితే అక్కడ కొండ గుహల్లో, అడవుల్లో, అరణ్యాలలో, అపరిశుభ్రతలో స్నానపానాదులు కూడా మర్చిపోయి ధ్యానంలో లీనమైపోయి వెళ్ళినందుకు గాను ఆయన శరీరం అనేక రుగ్మతలకు లోని ఆఖరికి క్యాన్సర్ పుండు కూడా వచ్చింది. అయితే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడునన్న ఎరుక ఆయనకు నిశ్చలంగా ఉండటం వలన ఈ శరీరం భావన నాకు పెద్ద విశేషమేమి కాదు, ఈ శరీరం పోయినా ఉన్నా నాకు వచ్చిన ఇబ్బంది లేదనేటువంటి భావన ఉండటం వలన ఆ క్యాన్సర్ పుండుకి ఆపరేషన్ చేస్తామని భక్తులు కోరితే, డాక్టర్లైన ఆయన భక్తులు వచ్చి సేవ చేస్తాం, అయ్యా మేము ఆపరేషన్ చేస్తాం, మిమ్మల్ని బతికించుకుంటాం, మీరు మాకు అవసరం, ఈ బోధలు మాకు కావాలి అని వేడుకుంటే సరిచేసుకోండి అన్నారు.
అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా మీకు ఎనస్థీషియా ఇస్తాం, మొత్తిస్తాం, ఎందుకంటే మేము కత్తులతో కోస్తాం, అక్కడ పుండుని కోసి తీసేస్తాం, కాబట్టి మీ కత్తులతో కోసినప్పుడు శరీరం నొప్పిగా ఉంటది, కాబట్టి మీకు మొత్తిస్తామంటే ఆయన చిరునవ్వు నవ్వి, అసలు నేను అనంతాత్మస్వరూపుణ్ణి, శరీరం నేను కాదనే మత్తులో ఆల్రెడీ ఉన్నాను, నేను సత్యమత్తులో, నిజమత్తులో, నాకు మత్తు ఎందుకు, అసలు ఈ శరీరం నేనైతే కదా, కోసుకోండి, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నారు. అలా 3 సార్లు 4 సార్లు కోసి ఆపరేషన్ చేశారు, ఆయనకి మత్తు లేకుండా. ఇది మామూలుడి వల్ల అవుద్దా? మనం ఇంజక్షన్ చేయించుకోగలమా? ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోగలమా? అందుకని అటువంటి మహనీయులతో పోల్చుకోకూడదు, విచక్షణ ఉపయోగించాలి. కానీ ఆ మహనీయతను పొందొచ్చు ప్రతివాడు. నువ్వు కూడా అనంతాత్మ స్వరూపుడు అని వాళ్ళు చెప్పడానికి నిరూపణగా వచ్చారు. అందుకని విచక్షణను ఉపయోగించి ముందుకు సాగుదాం, విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగుదాం. అలా సాగేటప్పుడు మీరు ప్రతి అడుగు, మొట్టమొదటి అడుగు నుంచి, అసలు మీ ఇంట్లో ఊరికిన మీరు 2 అగరత్తులు వెలిగిస్తారనుకోండి, అసలు 2 అగరత్తులు వెలిగించే స్తోమత మీకుందా? లేకపోయినా కూడా ధూపదీప నైవేద్యాలని పెట్టేసి చేసేసి దేవుడేదో నాకు వరాలు ఇచ్చేస్తాడని. ఎందుకంటే అలాంటి పిచ్చోళ్ళు నాకు తెలుసు, చాలా మంది చేస్తున్నారు నాకు తెలిసినోడు. ఇప్పుడు టీవీలో పొద్దున్నే చెబుతారు, ఇవాళ ఎన్నొత్తులు వేయాలి, ఎటు పెట్టాలి, ఏ దిక్కుగా దీపం పెట్టాలి, దాన్ని దీపం కింద ఏం పోయాలి, బియ్యం పోయాలా, లేకపోతే ఏదన్నా ఉప్పు పోయాలా, ఇక రకరకాలు నువ్వులు పోయాలి, అవి పోయాలి, అవి పోసి దీపం పెట్టి ఈ చేయి అవి చేయి అని చెప్తా ఉంటే అవి పొద్దున్నే చేసేయటం మొదలెడతారు వీళ్ళు. ఏంటంటే నీకు అది కలిసి వచ్చేస్తుంది, ఇది కలిసి వచ్చేస్తుంది. పొద్దున్నే టీవీ పెడితే రోజు ఉంటాయి, మళ్ళీ అందులో ఇంకా రకరకాల యంత్రాలు అమ్ముతారు, రకరకాల మంత్రాలు తంత్రాలు అన్నీ చెబుతూ ఉంటారు వాళ్ళు టీవీలో, పబ్లిసిటీనే. ఏం చేయి, ఈ యంత్రాలు మీ ఒంటికి కట్టుకోండి, ఈ యంత్రాలు తీసుకెళ్లి మీ ఇంటికి కట్టుకోండి, మీకు మేలు జరిగిపోద్దని. అవన్నీ మనం నమ్మి చక్కగా డబ్బులు పెట్టుకుంటాం. అమ్మినోడికి బాగుపడతాడు, ఆడికి మాత్రం మేలు జరుగుద్ది, మనం పోతాం. కాదు, విచక్షణను వాడండి. ఆధ్యాత్మికత అంటే కేవలం నిన్ను మంచిగా బ్రతకమని చెప్పే సామాన్య మంచి జ్ఞానం ప్రాథమిక దశలో. అలా నువ్వు మంచిగా బతుకుతూ నీలో ఉన్న చెడునంతా పోగొట్టుకొని నువ్వు సంపూర్ణంగా నిన్ను తెలుసుకోవటం, నేను అనంత ఆత్మస్వరూపుడను స్వరూపురాలనని తెలుసుకోవటం లాస్ట్ ఆత్మజ్ఞానం. అది దాంతో పూర్తయిపోద్ది, దాన్ని మోక్షం అంటారు. ఆ ఎరుకని పొందడం. అలా అని భక్తిలో సాగినటువంటి రామకృష్ణ పరమహంసకి, ఇప్పుడు ఇందాక మీకు రమణ మహర్షి గురించి చెప్పాను. ఆయనకు క్యాన్సర్ పుండు వస్తే 4 సార్లు ఆపరేషన్ చేశారు, ఆఖరికి అది ఫలించలేదు, దాంతోనే చనిపోయారు. ఆయన చనిపోయింది కూడా దాంతోనే. అంటే వాస్తవమే జరిగింది, కానీ ఆయనకి ఆత్మ ఎరుక కలిగింది. శరీరపరంగా మరణం అలాగే జరిగింది, మనకైనా అంతే. కానీ మనం శరీర భావంలో అధికంగా ఉన్నవాళ్ళం కాబట్టి విచక్షణతో జీవించాలి, అన్ని బాధలు మనం భరించలేము. అందుకని జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకోవాలి. మనం శరీరాన్ని కాపాడుకుంటేనే జ్ఞానానికి కూడా ఉపయోగపడుద్ది, సాధనలకు కూడా ఉపయోగపడుద్ది, తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుద్ది, మంచికి కూడా ఉపయోగపడుద్ది. సేమ్ అలాగే రామకృష్ణ పరమహంసకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయనకి గొంతులో క్యాన్సర్ వచ్చింది, మాట్లాడలేకపోయారు, అన్నం తినలేకపోయారు, చివరి దశల్లో నానా బాధలు పడ్డారు. ఆయన దాంతోనే చనిపోయారు. కానీ ఆయన కూడా నేను అనంతాత్మశక్తి స్వరూపుడనే అనే భావానికి ఎప్పుడూ వెళ్ళిపోయారు. అలానే శరీరాన్ని అశ్రద్ధ చేస్తే రాలేదంటే వచ్చినాయి, వాళ్ళకు కూడా, మహాత్ములకు కూడా వచ్చినాయి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస బీడీలు సిగరెట్లే కాల్చేవాళ్ళు. ఆయన అంటే ఇప్పుడు సిగరెట్లు అంటున్నాం, బీడీలే కాల్చేవాళ్ళు. ఆయనకి అలవాటు ఉంది, పొగ తాగే అలవాటు ఉంది. ఆ అలవాటు వివేకానందుడికి కూడా ఉంది. ఏముంది, అలవాటు వల్ల క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, అది పెద్ద విశేషంగా ఉంది. ఇప్పుడు పొగ తాగితే క్యాన్సర్ వస్తుంది, సిగరెట్ పెట్టల మీద వేసి అమ్ముతున్నారుగా పొగాకు సంబంధించినవి అన్ని. కానీ దైవపరంగా అనంత ఆత్మశక్తి ఎరుకుంది, శరీరపరంగా అది పడవలసిన పాటలు పడతానే ఉంది. కానీ మనకు ఆత్మ ఎరుక రాలేదు కనుక మనం శరీర భావనలోనే ఉంటున్నాం కనుక ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి విచక్షణ ఉపయోగించుకోవాలి. మనకు శరీరం ఉంది, మనసు ఉంది, కుటుంబ జీవితం ఉంది, సామాజిక జీవితం ఉంది, ఆర్థిక జీవితం ఉంది. ఇవన్నీ కలిస్తేనే మనం ఉండగలం. కాబట్టి వీటన్నింటినీ విచక్షణతో ఉపయోగించుకో, అలా జ్ఞానం తెలుసుకో, మంచిగా జీవించు. ప్రాథమిక జ్ఞానం ఎప్పుడు నువ్వు మంచిగా జీవించటమే. కాబట్టి సాధనలు చేసేవాళ్ళు ముందు మీరు సాధనలో సౌకర్యవంతంగా కూర్చోండి, సాధన సౌకర్యవంతంగా చేయండి. కూర్చోవటమైనా, లేదా మీరు ప్రార్థనాలయాలకు వెళ్ళటమైనా, వాళ్ళకి డబ్బులు ఇవ్వటమైనా, లేదా వాళ్ళకి సేవలు చేయటమైనా, ఏదైనా అది మీ శక్తికి మించింది అయి ఉండకూడదు, తప్పు మార్గం అయి ఉండకూడదు.
ఇప్పుడు స్త్రీలు వెళ్ళి అక్కడ ఎవరో ఆ ప్రార్థనాలయాల్లో పురుషులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మేము సర్వం సమర్పించుకుంటాం, మా తుచ్చమైన శరీరం కూడా వాళ్ళకి సమర్పించేసుకుంటామని అక్కడ వ్యభిచారాలు మొదలు పెట్టారనుకోండి, మీకేం పుణ్యం రాదు, పాపం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బోడు మంది పేపర్లో బయటపడ్డారు, దొరికారు, జైళ్ళల్లో ఉన్నారు ఇలాంటి గురువులు. అన్నింటిలోనూ నీకు విచక్షణ ఉండాలి. ఆ విచక్షణ నువ్వు వాడాలి. నీ భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎవరెవరితో తిరుగుతున్నాడో, ఏమేం చేస్తున్నాడో, భక్తి పేరు మీద ఏం చేస్తున్నాడో, భౌతికం మీద ఏం చేస్తున్నాడో చూసుకో, లేకపోతే నీ కుటుంబం పోద్ది. నీ భార్య ఏం చేస్తుందో చూసుకో, లేదా నీ కుటుంబం పోద్ది. నీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకో, లేదా నీ కుటుంబం పోద్ది. అందరూ ఒకళ్ళనొకళ్ళు గమనించుకు చూసుకొని కుటుంబాన్ని రక్షించుకోండి. ఏ దేవుడు వచ్చి రక్షిస్తాడు, ఏ గురువు వచ్చి రక్షిస్తాడు అనుకోబాకండి. అబ్బే, అసలు కుదరదు, నువ్వే రక్షించుకోవాలి. నాకు తెలిసి ఒక గురువు గారిని సుమారు 40 సంవత్సరాల నుంచి అనుసరిస్తున్నటువంటి ఒక శిష్యుడు, అంటే ఆ ఉత్తముడేం కాదు, శిష్యుడని చెప్పుకుంటాడు, వెనక తిరుగుతాడు, క్యారెక్టర్ ఏం మారదు. కాకపోతే ఆ గురువు గారితో 40 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉంటాడు. ఏ పనులు చెబితే చేస్తాడు, అన్ని భౌతికమైన పనులు, అంటే దైవీ కార్యాలు, ప్రచారాలు అందులో ఉంటాడు, చెప్పినవి చేస్తాడు, కానీ గుణమార్పు లేదు. అంటే నిజంగా ఇలాంటి నాకు కొన్ని 100 మంది తెలుసు. ఉన్న ఒక విషయం ఉదాహరణగా చెబుతున్నా. గురువుతోనే ఉంటాడు, దేవుడితోనే ఉంటాడు, ఆ దేవుడి కార్యాలు చేసేదాన్ని ఆ గురువు ఏం చెబితే చేస్తాడు. వీళ్ళకి ఆరాధ్య దైవం ఒక దేవుడు ఉన్నాడు, అంటే ఆ దేవుడు పరువు, ఆ గురువు పరువు, ఆ మతం పరువు తీయకూడదని పేరు చెప్పట్లా. కానీ అతనిలో గుణమార్పు లేదు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, జనం మీద పెత్తనాలు చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సరే, అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఆ కుమార్తెకి ఏదో వివాహం చేశారు, ఆ వివాహం పాడైపోయింది. ఆ వివాహం చేయడంలో గురువుగారి పాత్ర కూడా ఉంది. వివాహం చేసుకున్నటువంటి యువకుడు కూడా గురువుగారి శిష్యుడే. తర్వాత వాడే ఆ గురువుని అడ్డమైన తిట్లు తిడతాం మొదలెట్టాడు. అంటే ఇటువంటి అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తావని. అంటే ఇంకంతకంటే వివరంగా చెప్పడం అనవసరం, ఈ గొడవలు ఎందుకు. మొత్తంగా 35-40 ఏళ్ళ నుంచి ఒక గురువుతోనే తిరుగుతూ, వాడు కూడా ప్రజల్లో ఒక చిన్న గురువుగా చలామణి అయిపోతున్న వ్యక్తి యొక్క కూతురికి పెళ్లి తన గురువే చేస్తే 40 ఏళ్ళు అదే దైవంతో సాగుతుంటే ఆ కూతురు పెళ్లి పెటాకులు అయిపోయింది. అది కూడా ఓ బిడ్డని కన్నాగా. మరి ఇప్పుడు దేవుణ్ణి తిడతావా, మతాన్ని తిడతావా, గురువుని తిడతావా, నువ్వు తిట్టుకుంటావా, ఎవరిని తిడతావు? అది నీ తప్పు. ఎవరి విచక్షణ వాళ్ళకు ఉండాలి. అక్కడ ఎవరిని తిట్టే హక్కే లేదు. దేవుడు తప్పు ఎందుకు చేస్తాడు అసలు? మతం తప్పు ఎందుకు చేస్తాడు? ఆ గురువు తప్పు ఎందుకు చేస్తాడు? ఏదో మీరు బాగుండాలని పెళ్లి చేశాడు, ఆయన తప్పే ఉంది అందులో. మీ గుణాలు తప్పు, మీ బుద్ధులు తప్పు, మీ ఆలోచన తప్పు, మీ జీవితం తప్పు. అందుకని అది పోయింది. మళ్ళీ ఎందుకు పోయింది అన్నది కూడా చెప్పాలిగా. ఈ అమ్మాయికి ఎవరితోనో ప్రేమాయణాలు ఉన్నాయంట అంతకుముందు, మరి అవన్నీ గురువుకి చెప్పరుగా. అంతకుముందు ఎవరినో ప్రేమించి ఎవరితో తిరిగింది, ఆ విషయం గురువులకి చెప్పరు. పాపం వీళ్ళు ఏదో మేలు చేద్దామని మన అనుసరించి వస్తున్నారు కదా అని ఎవరినో చూసి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసుకున్నోడికి అన్ని తర్వాత తెలిసినాయి, వదిలేవతలు పారేశాడు. అప్పటికి వీళ్ళిద్దరికి ఒక పిల్లోడు కూడా పుట్టడం జరిగింది. ఇలాంటివి ఉంటాయి ప్రపంచంలో. కానీ విచక్షణతో ఉండండి. గురువులు తప్పు కాదు, మతాలు తప్పు కాదు, దేవుళ్ళు తప్పు కాదు, నీ విచక్షణ తప్పు, నీ బుద్ధి తప్పు, నీ ఆలోచన తప్పు. పోనీ నీలో గుణమార్పు వచ్చిందా? నీకు నిజంగా పోనీ ఏ గురువు అనుగ్రహించి, ఏ దేవుడు అనుగ్రహించి నీకు కొంచెం మేలు చేద్దామని, ప్రకృతి నీకు సహకరిద్దాం అనుకుంటే అందరి మీద పెత్తనాలు చేసేవాడు. అసలు ఆ గురువే అతన్ని రోజు తిడతానే ఉండేవాడు, రోజు ఏదో ఒక తప్పు చేసేవాడు. 35-40 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడు. ఆ గురువుని కూడా ఇసుకిచ్చేవాడు. సరే, అతని కుమార్తె చనిపోయింది. ఆ భార్య నానా బాధలు పడతా ఉంటది. విపరీతమైన షుగర్ పేషెంట్. ఆ కాళ్ళకు ఆపరేషన్లు, ఈ ఆపరేషన్లు, అతనికి వ్యాధులు ఉన్నాయి. అతని కుమారుడు పడుకొని ఇంట్లో చచ్చిపోయాడు. ఏదో జ్వరం వచ్చింది, పొద్దునకి మంచం మీద చచ్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఏం పొందాడు అతను? 35-40 ఏళ్ళ నుంచి అందులోనే ఉన్నాడుగా. అంటే గుణమార్పు లేని భక్తి వలన ఉపయోగం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తెలుసు. గుణమార్పు లేదని మీరు ఎలా చెబుతారు ఏంటంటే, ఆ వ్యక్తి నాకు తెలుసు, అది ప్రాబ్లం. గుణమార్పు లేదు. ఎవరెక్కడ దొరికితే వాళ్ళని వాడేసుకోవటం, ఎవరెక్కడ దొరికితే వాళ్ళ మీద పెత్తనాలు చేసేయటం, మళ్ళీ ఎవరెక్కడ దొరికితే వాళ్ళకి గురువు గారి పేరు చెప్పి వాళ్ళని బెదిరించేయటం, అంటే ఈ గురువు గారే చెప్పారన్నట్టుగా వీళ్ళు వాడేసుకోవటం. అవసరమైతే గురువుకు కూడా తెలియకుండా తన సొంత పనులు, సొంత విషయాలు చేసేసుకోవటం. మళ్ళీ ఆ గురువుకి తెలిసినప్పుడు నీ అడ్డమైన పనులు ఎందుకు చేస్తున్నాను గురువు తిట్టడం.
ఇంకా అక్కడికి వెళ్ళి గురువు చేత తిట్లు తినేవాడికి కర్మ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. లేనిపోయిన కర్మ తయారు చేసుకున్నాడు. మళ్ళీ కుటుంబాన్ని వదిలేసి తిరిగాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కూతురు ఎవరినో ప్రేమించింది తెలియదు. అది నాకైనంత మీకైనంత నాకు పిల్లలు ఉన్నారు. విచక్షణకు చెబుతున్నా, నీ బాధ్యతలు మర్చిపోతే ఏ దేవుడు వచ్చి నీ బాధ్యతలు చేయడు. నీ బాధ్యతలు మర్చిపోతే ఏ గురువు వచ్చి నీ బాధ్యతలు చేయడు. అసలు నీ గురించి తెలియదు ఆ గురువులకే. ఆ గురువులో, మహాత్ములో, మత పెద్దలో, మార్గ పెద్దలో వాళ్ళు ఏదో పాపం ఒక విధానం పెట్టుకున్నారు. ఈ దేవుణ్ణి అందరికీ అందించాలి, ఈ దేవుడి గురించి అందరికీ తెలియజేయాలి, ఈ జ్ఞానం అందరికీ అందించాలి, ఇదిగో ఇదే మేము ఈ పద్ధతులు పెట్టుకున్నాం, ఈ సంస్థలు పెట్టుకున్నాం, ఈ మతాలు పెట్టుకున్నాం, ఈ మార్గాలు పెట్టుకున్నాం, ఈ విధానాలు పెట్టుకున్నామని వాళ్ళు ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి సహకరించే వాళ్ళు అందరూ సహకరించండి అయ్యా, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వండి, సేవ చేసేవాళ్ళు సేవ చేయండి, ఇందులోకి వచ్చి ఎలా ఉపయోగపడితే అలా ఉపయోగపడండి అని ఉపయోగపరుచుకుంటున్నారు. నీ కుటుంబ జీవితం వాళ్ళకేం తెలుసు? అళ్ళే నిన్ను మోసం చేయట్లా, నువ్వు మోసపోతున్నావు. నీకు విచక్షణ జ్ఞానం లేదా, దాన్ని వాడుకోక మోసపోతున్నావు. నువ్వేమనుకుంటున్నా గురువులు రక్షణ చేస్తారు, ఈ మతాలు రక్షణ చేస్తే, ఆ మత దేవుడు రక్షణ చేస్తాడు, నాకు లాభాలు వచ్చేస్తే నువ్వు పరుగులు పెడుతున్నావు. అది నీ ప్రాబ్లం. ఇంక ఇది ఎవరికి వాళ్లే గమనించుకోవాలి. అందుకని విచక్షణను ఉపయోగించుకోండి. ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పగలను. సాధనాపరమైన విషయాల్లో చెబుతున్నా. అసలు మీరు కూర్చుంటమే కాదు, సాధన చేయడానికి కూర్చుంటమే కాదు, అసలు ఆ సాధన సరైందే చెప్పారా లేదా గమనించండి. దానిలో ఎక్కడైనా మూఢనమ్మకం, మూఢత్వం ఉందా గమనించండి. మహిమలు, మాయలు, అద్భుతాలు సాధనల్లో ఉండవు. ఎప్పుడూ నీకు మంచితనం నేర్పడమే ప్రాథమిక సాధన, నీలో చెడు పోగొట్టడమే ప్రాథమిక సాధన, నీలో ఒక ప్రశాంత స్థితిని కలిగించడమే మతం లక్ష్యం, మార్గం లక్ష్యం, గురువు లక్ష్యం, జ్ఞానం లక్ష్యం. ప్రాథమికంగా ఇంతే ఏ మనిషికైనా. ఆ తర్వాత నువ్వు కూర్చునే విధానాలు, సాధన చేసే విధానాలు ఏవైనా సరే నీకు నొప్పులు, బాధలు అటు శరీరానికి కానీ ఇటు మనసుకు కానీ కలిగించకుండా చూసుకో. అలాగే నీ కుటుంబానికి ఏ బాధలు ఉండకూడదు, సమాజంలో ఏ బాధలు నీ వలన ఉండకూడదు. నీ కుటుంబ సభ్యులందరి యొక్క బాగోగులు నువ్వే చూసుకోవాలి. ఏ దేవుడు చూడ్డు, ఏ గురువు చూడ్డు. ఎందుకంటే నీ బాధ్యతలు వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇవన్నీ చేసుకుంటూ నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి. ఈ విచక్షణ లేనప్పుడు మీరు ఎక్కడ విచక్షణ వదిలేశారో అక్కడ దాన్ని కోల్పోతూ ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విచక్షణ లేదు, ఎక్కడ విచక్షణ వదిలేశారో అక్కడ దాన్ని కోల్పోతూ ఉంటారు మీరు. అంతే, అక్కడ దాన్ని నష్టపోతూ ఉంటారు. ఇలా నష్టపోయిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఎవరో పుస్తకాలు రాయరు. మాకు ఎన్ని లాసులు జరిగినాయండి సాధనలు చేస్తుంటే, భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, దేవుళ్ళ పేరు మీద, మతాల పేరు మీద మేము ఇంత నష్టపోయాం, కోల్పోయాం అని ఎవరో పుస్తకాలు రాయరు. అలా పుస్తకాలు రాసినా అవి కొని ఎవరు చదవరు. ఈ పుస్తకాలు రాసేవాళ్ళు ఎవరు? మాకెన్ని మహిమలు జరిగినాయి, ఇన్ని అద్భుతాలు జరిగినాయి, మేము లాభాలు పొందేశాం, మాకు అబ్బో ఎంతో జీవితం అంతా మార్పులు చెందిపోయింది, మహిమలు, అద్భుతాలు, ఇవన్నీ గుణమార్పులు పుస్తకాలు రాసేస్తారు. అంటే పుస్తకాలు రాయటం కానీ, వేదికల మీద కానీ, టీవీల్లో కానీ ఎక్కడైనా అది ప్రచారం చేయబడేది ఏంటి? అందులో జరుగుతున్న లాభము, మంచి ప్రచారం చేయబడుతుంది. అందులో జరిగేటువంటి చెడు, నష్టము అస్సలు చెప్పబడదు, దాయబడుతుంది కూడా ఇంకా చెప్పాలంటే. అందుకని మీరు ఎప్పుడు అక్కడ లాభమే ఉందనుకుంటున్నారు, ఎప్పుడు మేలే ఉందనుకుంటున్నారు. అందులో నష్టాలు ఎవరి చోట్ల? బోల్డ్ మంది గురువుల మీద కోర్టు కేసులు ఉన్నాయి, బోల్డ్ మంది గురువుల మీద అనేక రకాల నేరారోపణలు ఉన్నాయి, బోల్డ్ మంది గురువుల మీద అనేక రకాల రూమర్స్ ఉన్నాయి. అవి బయటికి చెప్పరు కదా. అసలు వాళ్ళు ఎప్పుడు మహిమలే ప్రకటించుకుంటుంటారు. అద్భుతాలు, ఆ దేవుడు, జ్ఞాన బోధలు. ఎంతమంది మారిపోయారు. మరి నీ మీదే వచ్చిన రూమర్స్ అంటే అబ్బాయి నా మీద గెట్టినోళ్ళు తయారు చేస్తున్నారు. మరి నీ మీదే వచ్చిన కోర్టు కేసులు, అబ్బాయి ఎవరో గెట్టినోళ్ళు నా మీద కోర్టు కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఇంతే. మరి నువ్వు అసలు ఈ ప్రజలందరికీ ఓ డబ్బు పిచ్చెక్కించుకోబాకండి అని చెబుతున్నావు. నీవెందుకు ఎంత డబ్బు? అబ్బాయి ఈ డబ్బు నాకు కాదు, దేవుడికి, మతానికి, మార్గానికి, విధానానికి. స్త్రీ పురుషులందరూ దూరంగా ఉండండి అని నువ్వు మళ్ళీ స్త్రీలతో కాళ్ళు నొక్కించుకుంటావు, చేతులు నొక్కించుకుంటావు, రకరకాల సేవలు చేయించుకుంటావు. మరి ఇదేంటి? అబ్బాయి నేను చేయించుకున్న అబ్బాయి నా కూతురు లాంటి వాళ్ళు, మీ అందరికంటే కాదు, మీరందరూ దూరంగా ఉండాలి. నా కూతురు లాంటి వాళ్ళు, కొడుకులు లాంటి వాళ్ళు, అందరూ నాకు అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా తల్లుళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు నాకు సేవలు చేయొచ్చు, మీరు దూరంగా ఉండండి ఒకళ్ళు. నాకు కాదు, నేను చెప్పేదంతా మీకు, నాకు వర్తించదు. ఇట్లాంటి వాళ్ళు అందరూ బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ జైళ్లలో మొగ్గుతున్నారు. మీరు అక్కడే విచక్షణ వాడండి. చెప్పిందే అసలు చెప్పిన ఆయన ఆచరిస్తున్నాడా?
ఇప్పుడు ధనం పెద్ద విషయమేం కాదు, పిచ్చెక్కించుకోబాకండి అన్నాడు అనుకోండి. సపోజ్ ఆయన ధనం పిచ్చి ఉందా లేదా, ఆయన ధనాన్ని ముట్టుకుంటున్నాడా లేదా చూడండి. రామకృష్ణ పరమహంస ముట్టుకుంటే ఆయన శరీరం మంటెక్కింది. అలాగే స్త్రీ పురుష సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి అంటున్న ఆయన స్త్రీలను దగ్గరికి రాణిస్తున్నాడా లేదా, ఎలా ఉన్నాడో చూడండి. ఒకవేళ స్త్రీ అయితే పురుషుల దగ్గరికి రాణిస్తుందా లేదా, ఎలా ఉందో చూడండి. రామకృష్ణ పరమహంస ఎప్పుడూ తన భార్య దగ్గరికి ఆయన వెళ్ళి కాపురమే చేయలేదు. అలా జరిగినాయి మహాత్ముల దగ్గర. అటువంటి నిజ గురువులు నిజ మహాత్ములు ఇప్పుడు కూడా కోకొల్లలుగా ఉన్నారు. అటువంటి వాళ్ళని అనుసరించండి. ఖచ్చితంగా మీరు మంచినే పొందుతారు, మంచి వైపు వెళ్తారు. సాధన చేసేటప్పుడు మీ శరీరం సహకరించేటువంటి విధానాలలో మాత్రమే సాధన చేయండి. కుదరపోతే కుర్చీల్లో కూర్చోండి, లేకపోతే పడుకోండి, లేకపోతే సోఫాల్లో కూర్చోండి, లేదా కాళ్ళు జాపుకు కూర్చోండి. ఇలాగే కూర్చుంటే వస్తుందని రూలే లేదు. రేపు పొద్దున కాళ్ళన్నీ మీకు నరాలు పని చేయకపోతే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే, నడువు నొప్పులు వచ్చేస్తే, అరికాళ్ళ నొప్పులు వచ్చేస్తే, చీలమండల నొప్పులు వచ్చేస్తే, స్పాండిలైటిస్ వచ్చేస్తే, వెన్నుపూస వ్యాధులు వచ్చేస్తే, తలలో అనేక రకాలైన వ్యాధులు వచ్చేస్తే మిమ్మల్ని రక్షించడానికి ఏ దేవుడు దిగిరాడు, ఏ గురువు దిగిరాడు. ఎందుకంటే ఆ గురువులు కూడా ఇవన్నీ పడ్డారు. రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ వచ్చింది, దాంతోనే చనిపోయారు. కానీ ఆయన అనంత ఆత్మస్వరూపుడు అన్న భావంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఇబ్బంది పడలేదు. మరి మనకు ఆ స్థితి లేదుగా. అలా రమణ మహర్షి కూడా శారీరక ఇబ్బందులు అన్నీ పడ్డారు. కానీ నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడు అని అన్నారు. నీకు అలా దమ్ముందా, ధైర్యం ఉందా? అసలు ఎందుకు అంత బాధలు పడి చేయటం నువ్వు? వాళ్ళకి అది సహజ సిద్ధంగా లోపలికి వెళ్ళిపోవటం వలన, బాహ్యస్పృహ లేకపోవటం వలన అలా జరిగింది. మనకు బాహ్యస్పృహ తెలుస్తుందిగా, అన్నీ తెలుస్తున్నాయిగా. అన్నీ తెలిసినంతకాలం నువ్వు అన్ని విచక్షణతో చేయాల్సిందే. కాబట్టి ఆలోచించుకోండి. ఇలా ఎంతసేపు అయినా చెప్పచ్చు, కొల్లల ఉదాహరణలు చెప్పచ్చు. కానీ సాధనా పదం అనేది ఎప్పుడు కూడా మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉండదు తప్ప ఎదురుగా ఉన్న మతం మీదో, గురువు మీదో, దేవుడి మీదో ఆధారపడి ఉండదు. సాధన అంతా ఆధ్యాత్మిక విధానం ఏదైనా సరే, దైవీ విధానం ఏదైనా సరే, దైవీ మార్గాలు, ఆధ్యాత్మిక మార్గాలు, సాధన అని మనం అనుకుంటున్న చిన్నదైనా సరే, ఏదైనా సరే నీ విచక్షణతో నువ్వు చేసుకోవాల్సింది. నువ్వు 2 అగరత్తులు వెలిగిస్తున్నావండి, నీకు 2 అగరత్తులు వెలిగించే కెపాసిటీ ఉంటేనే వెలిగించు, లేకపోతే అప్పు చేసి వెలిగించబాక. పత్రం పుష్పం ఫలం తోయం, లేకపోతే ఒక నీటి చొక్కేసి ఒక నమస్కారం పెట్టే, నేను అగరత్తులు వెలిగించలేని స్వామి ఏమనుకోబాక, దీపం వెలిగించలేని స్వామి ఏమనుకోబాక, నాకు ఆ స్తోమత లేదు, నీకు తెలియని రహస్యం ఏముందని. అంతే తప్ప అప్పులు చేసేసి అగరత్తులు వెలిగించి దీపాలు పెట్టేసి రకరకాల వైభవాలన్నీ దేవుడికి చేసేసి ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదు, దేవుడు మంచోడు కాదంటే అసలు ఏ దేవుడు అడిగాడు నిన్ను? అలాంటి పిచ్చి పనులు చేయకండి. మీ స్థాయిలో చేసుకోండి, మీకు తగ్గ దాంట్లో చేసుకోండి. మీ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబక స్థితి, గతి అన్ని మీరే రక్షించుకుంటూ కాపాడుకుంటూ మీ జ్ఞానాన్ని మీరు పొందండి. దానికి మీరు విచక్షణను ఉపయోగించాలి. మీకు విచక్షణ లేదా? విచక్షణ పెంచుకోండి. అదే ఆధ్యాత్మికత. ఇంకా సందేహం ఉంటే అడిగితే చెబుతాను. ఇలా అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, అందరి దగ్గరే ఉన్నాయి. మళ్ళీ చెబుతున్నాను, ఎవరో నష్టాలు చెప్పరో, కేవలం లాభాలే చెబుతారు. ఈ మధ్య కాలంలో ప్రపంచ ప్రఖ్యాత గురువు, పాప మహానుభావుడిని నేను చాలా గౌరవిస్తాను. ప్రపంచ ప్రఖ్యాత గురువు ఆయన. ఎన్నో దేశాలు ఆయన్ని ఫాలో అవుతాయి. ఆయనకి బ్రెయిన్ సర్జరీ చేశారు. తలలో నరాలు చిట్లిపోయి రక్తం కారిపోయింది. ఆయనకి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు జరిగింది. ఇంకా ఇబ్బంది ఉంది. అలాగే ఉన్నారు. మంచి విషయాలు చెబుతూ మంచిగా జరుగుతుండే వాళ్ళకేం రావు, ఆ మహిమలు మాయలు అనుకుంటున్నారా? మరి ప్రపంచ ప్రఖ్యాతి గురువు, కోటాను కోట్ల మంది ఆయన ఫాలోవర్స్. ఇంకా ఆయన వల్ల కాక శ్రోతకి పడిపోయే పరిస్థితులకి ఆయన చేరుకుంటే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసి ఎన్నో రోజులు వైద్యం చేసి మళ్ళీ ఆయన మొదటి నుంచి నడకను కూడా ప్రాక్టీస్ చేశారు. కర్రపట్టుకు నడిచారు కొన్నాళ్ళు. అవన్నీ వీడియోలు రిలీజ్ అయినాయి. ఏముంది అందులో? శరీరం సహజ స్థితి అది. అందులో విచక్షణ వాడండి. ఎప్పుడు మహిమల మాయలు కోరుకుంటే ఆయనకే ఆపరేషన్ అయితే, ఆయన జ్ఞానం చెబుతున్నారు వినండి. ఆ జ్ఞానంతో మంచిగా బతకండి. ఎవరి స్థాయిలో వాళ్ళు మంచిగా బతకండి. అలాంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. ఇంచుమించుగా ఆధ్యాత్మికతలో మహాత్ములందరూ ఎప్పుడు గొప్పవాళ్ళు, మంచివాళ్లే ఉంటారు. ఎక్కడో దొంగలు ఒకళ్ళిద్దరు చేరతారు. కాబట్టి విచక్షణను ఉపయోగించుకొని ఏ మహాత్ముడు చెప్పినా నువ్వు చేయగలిగింది ఎంతో అంతే చేసుకో. అందుకే విచక్షణను పెంచుకో. నీకు విచక్షణ జ్ఞానం లేదా? నాకు విచక్షణ జ్ఞానం లేదా? నీకు నువ్వే ప్రశ్నించుకో. నేను అసలు విచక్షణతోనే సాగుతున్నానా ఆధ్యాత్మిక భక్తి దైవ మార్గాలలో? నీకు నువ్వే ప్రశ్నించుకో. ఆన్సర్లన్నీ నీకే వచ్చేస్తాయి. నీ దగ్గరే ఆన్సర్లు ఉన్నాయి.
మాయలు మహిమలు అద్భుతాలు ఎప్పుడో ఏదో వచ్చి నా మీద పడిపోద్దని అనుకుంటున్నావా? నీ జీవితం సర్వనాశనం చేసుకుంటున్నావు అంతే. నేను రక్షించేవాడు ఇంకెవడు ఉండడు. ఆ గురువు రక్షించడు, ఆ మతం రక్షించదు, ఆ దేవుడు రక్షించడు. ఎందుకని? గురువును అనుసరిస్తూ 25-30 ఏళ్ల పాటు గురువులతోనే సాగుతూ గురువు కార్యాలు చేస్తూ ఆ గురువు చెప్పిందంతా చేస్తూ తమ బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళని, కోడలను పోగొట్టుకున్న వాళ్ళని, అల్లుళ్ళు పోగొట్టుకున్న వాళ్ళని, పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళని, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళని, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళని, చిన్న చిన్న పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళని ఆ గురువుల దగ్గర, మహాత్ముల దగ్గర ఎంతో మందిని చూశాను నేను. కానీ అవన్నీ పుస్తకాలు రాయరు, మీరు నమ్మట్లేదు. అక్కడ జరిగే నష్టాలు పుస్తకాలు రాయరు. ఎవరో మా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదిస్తే ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి పిల్లలు పుడతలేదు, మా అబ్బాయికి పిల్లలు పుట్టాడు అనగానే అది పుస్తకంలోకి ఎక్కిపోద్ది. అయ్యో 25 ఏళ్ల నుంచి గురువుతో నడుస్తున్నాము, మా అబ్బాయి చచ్చిపోయాడు అన్నది పుస్తకంలోకి రాదు. అసలు ఆ వార్త చెప్పరు ఎవరికి. అలా చెప్పకుండా ఉన్నందుకు గాను, ఆ వార్తను బయటికి చెప్పకుండా ఉన్నందుకు గాను అసలు ఆ గురువు అభినందిస్తాడని, మీరు నా గొప్ప శిష్యులు, ఇంత నష్టపోయినా నన్నే అనుసరిస్తున్నారు. ఇదొక అద్భుతం. మళ్ళీ ఈ అద్భుతాలకే కొంతమంది అసలు ఇళ్ళు వదిలిపెట్టిపోతున్నారు. మొగుళ్ళని వదిలిపెట్టి పెళ్ళాలను వదిలిపెట్టి, మొగుళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి, తండ్రులు తల్లులు వెళ్ళిపోతున్నారు ఈ గురువులను అనుసరించి. ఎందుకంటే అదొక గొప్పతనంగా చెబుతున్నారు. ఒరే నాయన, ఏ గొప్పతనమైనా తల్లి, ఏ గొప్పతనమైనా నీ విచక్షణ మీద ఉంది. నీ విచక్షణతో ఏ సాధన చేసుకుంటావు నీ ఇష్టం. నీ శరీరం కాపాడుకోవడం నీ బాధ్యత, నీ మనసు కాపాడుకోవడం నీ బాధ్యత, నీ కుటుంబం కాపాడుకోవడం నీ బాధ్యత, నీ డబ్బు కాపాడుకోవడం నీ బాధ్యత, మొత్తం నీ స్థితిగతులను కాపాడుకోవడం నీ బాధ్యత. ఏ దేవుడు, ఏ గురువైనా నీకు జ్ఞానబోధ చేసి ప్రాథమికంగా నిన్ను మంచిగా బతకమని చెబుతారు. నీలో చెడు ఎలా పోగొట్టుకోవాలో చెబుతారు, మంచిగా ఎలా బతకొచ్చో చెబుతారు, జ్ఞాన రూపంలో చెబుతారు. అది కూడా మహిమలు కాదు. అంతే ఎవరైనా చేయగలిగింది. అది మతమైనా, దేవుడైనా, గురువైనా. అక్కడి నుంచి మొత్తం నువ్వే చేసుకోవాలి. నీలో చెడు నువ్వే పోగొట్టుకోవాలి, మంచిని నువ్వే పెంచుకోవాలి. అలాగే మొత్తం నీ కుటుంబ స్థితిగతులు ఎవరికీ తెలియదు, నీకే తెలుసు. నువ్వు అనుకోబాగా గురువులకు తెలుసు అనేది నీ భ్రాంతి. ఎవరికి తెలియదు. ఇది 800 కోట్ల మంది ఉన్న ప్రపంచంలో గురువులందరికీ అందరి గురించి తెలిస్తే వాళ్ళ బుర్ర బద్దలై పగిలిపోద్ది. అలాంటివి ఏమి ఉండవు. మంచి నేర్పుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు రక్షించుకో. అంతిమంగా నీ విచక్షణను నువ్వు ఉపయోగించుకో. విచక్షణ జ్ఞానాన్ని పెంచేదే ఆధ్యాత్మికత. విచక్షణ జ్ఞానాన్ని పెంచేదే దైవ మార్గము, భక్తి మార్గము, గురు మార్గము, జ్ఞాన మార్గము. ఏదైనా నీలో విచక్షణను పెంచడానికి మాత్రమే. నువ్వు విచక్షణతో ఆలోచించి చక్కగా నీ జీవితాన్ని నడుపుకో. నువ్వు దేన్నైనా నమ్ము, నీలో విచక్షణ జ్ఞానం పెరగాలి, మంచి పెరగాలి. నీలో విచక్షణ జ్ఞానము లేదా ఒకసారి చూసుకోండి. ఆ లేనోళ్ళందరూ, అలా ఉపయోగించిన వాళ్ళందరూ మూర్ఖులు, మూఢులే అవుతారు. దానివల్ల వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. అందుకని విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోండి. విచక్షణ జ్ఞానమే జీవితం. కూర్చోమన్నారు కదా, ఇలాగే కూర్చోవాలని కాళ్ళు మడతలేసేసుకొని ఇబ్బందులు పెట్టుకోకండి, నడుం బాడు చేసుకోకండి, మెడబాడు చేసుకోకండి, శరీరం బాడు చేసుకోకండి. ఎవరేది చెబితే అది నమ్మే బాకండి. జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను చెప్పాను ధ్యానాలు గేనాలు అని చెప్పి ఒక అతను ఇలా ఇందాక నూతిలో దూకి చచ్చిపోయాడని చెప్పాగా, అటువంటి సంస్థలకు అధిపతి అయ్యి అనేక సంవత్సరాలు 40-50 ఏళ్లు ఈ ధ్యాన ప్రచారాలు చేసిన ఆయన, ధ్యానం చేస్తే జబ్బులన్నీ తగ్గిపోతాయని చెప్పిన ఆయనకి, ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి ఆయనకి బ్యాక్ పెయిన్ ఉంది, నడువు నొప్పి ఉంది. ఆయన గురించి వాళ్ళ శిష్యుల్లో ఒక డాక్టర్ గారే వీడియో రిలీజ్ చేశాడు, లేకపోతే నాకు తెలియదు ఆ విషయం. ఆ డాక్టర్ గారు ఆయనకి గత 20-25 ఏళ్ల నుంచి చెబుతున్నారు, అయ్యా నడువు నొప్పి తగ్గదు, చూపించుకోండి, మళ్ళీ మీరు ధ్యానం అని కూర్చుంటున్నారు, ఇంకా పెరిగిపోద్ది అని. అంటే లేదు ధ్యానంలో జబ్బులన్నీ తగ్గిపోతాయి అన్నాడు. చివరి రోజు వరకు ఆయనకి నడువు నొప్పి తగ్గలేదు. ఆయన నడువు నొప్పితో విపరీతమైన బాధపడేవాడు. తర్వాత ఆయనకి బీపీ వచ్చింది. అయ్యా బీపీకి మందులు వాడండి, బీపీకి చూపించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇది ప్రమాదకరమైంది అని. కానీ ఆయన ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నాడు. లక్షల మంది శిష్యులు వచ్చేసారు. ఇదిగో ఈ ధ్యానాలు చేస్తే, ఇలా కూర్చొని చేస్తే ఈ మహిమలు మాయలు అన్నీ వచ్చేస్తే మీ శరీరంలో ఉన్న జబ్బులన్నీ పోతాయని చెబుతున్న ఆయన ఇప్పుడు నేనెవరికి చూపించుకుంటాను, నా జబ్బు తగ్గిపోద్ది అని చెబుతానే ఉన్నాడు. ఆ డాక్టర్ గారు పాపం చెబుతానే ఉన్నాడంట. ఆయన మందులు వాడలేదు, చూపించుకోలేదు, ధ్యానంలో తగ్గిపోద్దని ఆ బీపీ పెరిగిపోయి తర్వాత
ఆయన కిడ్నీలు చెడిపోయినాయి, 2 కిడ్నీలు. ఆవిడ స్టార్టింగ్ లోనే చెప్పాడు, మళ్ళీ అదే డాక్టర్, అయ్యా గురువు గారు, ఈ డాక్టర్ కూడా ఆయన అనుసరిస్తాడు, అయ్యా గురువు గారు చూపించుకోండి, వైద్యం వైద్యమే, ధ్యానం ధ్యానమే, భక్తి భక్తే, 2 బిళ్ళలు వేస్తే తగ్గిపోయేదాన్ని అంత మొదలు పెట్టుకోవడం ఎందుకు, చూపించుకోండి అంటే, లేదు లేదు నేను చెబుతుందే అది, ధ్యానం చేస్తే జబ్బులన్నీ తగ్గిపోతాయి, శక్తులు వస్తాయి, విశ్వశక్తి మనలోకి వెళ్ళి వాటిని అన్నింటినీ సరి చేసేస్తుంది, జబ్బులు పోగొట్టేస్తుంది అని చెప్పి అలాగే కంటిన్యూ అయ్యి 2 కిడ్నీలు చెడిపోయి విపరీతమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి చచ్చిపోయాడు ఆయన. దాన్ని మళ్ళీ పైకి ఎవరికి చెప్పకుండా, దాన్ని ప్రచారం చేయకుండా, చనిపోయిన శవానికి కొత్త బట్టలు తొడిగి మన గురువు గారు చనిపోయారు రెండని 1000 మందికి ఆయన కొత్త బట్టల్లో కొత్త డ్రెస్సుల్లో మేకప్ చేసి దర్శనం ఇప్పించారు. ఎందుకంటే గురువు గారు చాలా తేజస్సుతో ఉన్నారు, కొత్త డ్రెస్తో ఉన్నారు, ముఖం కూడా తేజస్సుతో ఉంది, ఆయన ఎటువంటి బాధలు లేకుండా చనిపోయారని ప్రపంచానికి చూపించాలని. మరి ఏంటో ఈ ఆధ్యాత్మికత నాకు అర్థం కాల. ఓ రమణ మహర్షి దగ్గర ఆధ్యాత్మికత అసలు లేదు, ఓ రామకృష్ణ పరమహంస దగ్గర ఎటువంటి మేకప్ల ఆధ్యాత్మికత అసలు లేదు. ఇప్పుడు వాళ్ళ సంస్థ నడుస్తుంది, ఆ వేలాది శిష్యులు నడుస్తున్నారు, ఆయన పేరు నడుస్తుంది, అన్ని నడుస్తున్నాయి. ఎందుకంటే అది పెట్టుకోకపోతే అది నడవదు కనుక. ఆల్రెడీ వీళ్ళు ప్రజలకు అలవాటు పడిపోయినారు. ఇంతకీ ఎవరైతే విశ్వశక్తి వచ్చి నీకు నీ జబ్బులన్నీ నయం చేసేస్తుంది, నీ శరీరంలోకి వచ్చేస్తుంది, నీ బాధలు తీరిపోతాయి అని 40-50 ఏళ్ళ నుంచి ప్రచారం చేశాడో ఆయన బాధే తీరలేదు, జనసమూహం అయితే వచ్చేశారు. ఆయన అనారోగ్యాలతో చచ్చిపోయాడు, బాధలు తీరక చచ్చిపోయాడు. వాళ్ళ శిష్యుల్లోనే ఒక డాక్టర్ ఇలా యథార్థంగా జరిగింది ఇది, బాబు మీరు ధ్యానాల పేరుతో మందులు వాడకుండా ఉండబాకండి, మీరు వెళ్ళి మందులు వాడుకోండి అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో విన్నా నేను, అందుకని నాకు తెలిసింది, లేదా ఆయన గురించి నాకు తెలియదు. అదే వ్యక్తి గురించి ఇంకొక ఆయన, ఒక పెద్ద రైటరు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, నేను ఆ గురువు గారిని కించపరచదలుచుకోవాలి అందుకని పేరు చెప్పట్లా, కానీ విచక్షణ లేని మూఢనమ్మకాలు ఎంత ప్రమాదమో చెబుతున్నా. ఆయన అలాగే చచ్చిపోయాడు. ఆయన నమ్మాడు పాపం, విశ్వశక్తి నాలోకి వస్తుందని ఆయనకి ఎవరో చెప్పారు, ఆయన నమ్మి గురువు అయిపోయాడు, దాన్ని ప్రచారం చేసి. ఆయన పుస్తకాలు చదివాడు, సూక్ష్మలోకయానాలు అవన్నీ ఆయనే చెప్పాడు, నేను 100,000 పుస్తకాలు చదివేశాను నాకు అన్నీ అని. ఆ చదివిందే ఇది. నమ్మాడు ఆయన, కానీ తగ్గలేదు, బ్యాక్ పెయిన్ తగ్గలేదు, బీపీ తగ్గలేదు, కిడ్నీలు చెడిపోయినవి తగ్గలేదు, అలాగే చనిపోయారు. ఇంకెన్ని ఉన్నాయో తెలియదు మనకి. ఆ వీడియోలో ఒక డాక్టర్ రిలీజ్ చేసిన, ఆయన సొంత శిష్యుడైన ఒక డాక్టర్ రిలీజ్ చేసిన వీడియోలో ఆయన కూడా ఈయన మీద చెడు చెప్పలా, అయ్యా ఇప్పుడు ఈయన అనుసరించి లక్షల మంది వెళ్తున్నారు, మీరైనా మందులు వాడుకోండి, లేకపోతే మీ జీవితం పాడైపోద్ది, ఇలాగే అవుతారు, మందులు వాడుకుంటే చిన్న చిన్నగా తగ్గిపోయే జబ్బులు అయ్యి వాటిని మొదలు పెట్టుకోకండి అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన మీద గౌరవంతోనే రిలీజ్ చేస్తానని కూడా చెప్పాడు ఆయన. సరే, అది అయిపోయింది. ఇదే గురువు గారి గురించి ఒక ప్రముఖ రచయిత చెప్పారు. ఒకే సభలో ఆ రచయితను ఆహ్వానించారు ఈ గురువు గారు వాళ్ళు. వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద ఉన్నారు. ఆ రచయిత గారు ఇంకా ఈ గురువు గారు వీళ్ళందరూ కూర్చొని ఆ వేదిక మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యురాలు ఎవరో ఏదో చిన్న పొరపాటు చేశారు. ఈయన చెప్పింది చేయకుండా ఏదో తప్పు చేశారు, చిన్న పొరపాటు. మైక్ అటు పెట్టడమో ఇటు పెట్టడమో, పొరపాట్లు అంటే అంతకంటే ఏముంటాయి, పెద్ద పొరపాటు కూడా కాదు. ఆ స్టేజీల మీద చిన్న పొరపాటు ఏదో. వెంటనే ఆయన అదే స్టేజీ మీద జనమందరూ చూస్తూ ఉండగా, 1000 మంది కింద ఉన్నారు చూస్తూ ఉండగా, శిష్యురాలిని, ఆడ శిష్యురాలిని జుట్టు పట్టుకొని తలొంచి కిందకొంచి ఆమె వీపు మీద 4 గుద్దులు గుద్దేశాడు, కోపం ఆపుకోలేక. అంత కోపిష్ట ఆయన. అసలు ఆయన కోపమే బాగలేదు. కానీ ఆయన లక్షల మంది శిష్యుల్ని కనపడినోళ్ళల్లా నువ్వు గురువు అయిపోయావని చెబుతాడు ఆయన. ఆయన అనుసరిస్తే వాళ్ళందరూ గురువులు అయిపోతారు. మళ్ళీ ఈ గురువులంతా వెళ్ళి జనాన్ని పోగేసుకొస్తుంటారు, వాళ్ళకి పదవులు ఇచ్చేస్తాడు, ఏది చేసేస్తాడు. చేయలేమండి పాపం, వాళ్ళు నమ్మారని చెబుతున్నాగా. కానీ మీరు విచక్షణ ఉపయోగించుకోండి, వాళ్ళ మీద నాకేముంది అసలు. వాళ్ళందరూ మంచోళ్ళే, ఏదో మంచి అవుదామని ప్రయత్నించారు, కాకపోతే ఆయన కోపం తగ్గలేదు. కోపం తగ్గకుండా మంచి అవుతున్నాడు అంతే. ఆయన జబ్బులు తగ్గలేదు, కానీ మహిమలు ఉన్నాయి, జబ్బులు తగ్గుతాయి అని చెబుతున్నాడు. ఎందుకని ఆయన చదివిన పుస్తకాల్లో ఆయన నమ్మాడు ఎప్పటికైనా తగ్గుద్దని. లోపల ఆయన చనిపోయాడు. ఆయన పుస్తకాలు చదివి నమ్మిందే, ఆ ముందోళ్ళు చెప్పింది నమ్మిందే, నమ్మి ఆయన ప్రచారం చేశాడు అంతే. ఆ ప్రచారంలో ఆయన ఒక గురువు అయిపోయాడు. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ కోపం గురించి అక్కడే ఉన్న ప్రముఖ రచయిత, ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, సైకాలజీ గురించి అనేక పుస్తకాలు రాసి మంచి ప్రఖ్యాతి పొందారు మన ఆంధ్రదేశంలో. ఆయన అసలు కోపాన్ని అధిగమించేశాడు ఆయన రచయిత. ఆయన కోపమే రాదు. ఆయన ఆశ్చర్యపోయాడండి, ఇదే నా కోపం రాదు, ఈయన గురువు అంటున్నారు, ఇంతమంది శిష్యులు అంటున్నారు, నన్నేది సభకు ఆహ్వానించారు, ఈయనేంటి ఆడ మనిషిని కూడా చూడకుండా అలా వంగబెట్టి ఆ జుట్టు పట్టుకొని నడుము మీద అన్ని గుద్దులు గుద్దేశాడు ఏంటని ఆశ్చర్యపోయి
తర్వాత అడిగాడంటే, ఏంటండి గురువు గారు మీరు ఇంకా శాంతంగా ఉండాలి, పైగా ధ్యానం అయ్యి అంటున్నారు, ధ్యానం ఇంకా శాంతి వస్తుంది, నేను మామూలుని ఒక రచయితని, నాకే కోపం రాదు, అసలు నేను నా కోపాన్ని అధిగమించేసాను, మీరేంటంటే అదేనండి నాకు ఈ కోపం పోవట్లేదు, ట్రై చేస్తున్నాను అబ్బాయి 34 ఏళ్ళ నుంచి అసలు ఏం చేసినా కోపం పోవట్లేదు అన్నాడు. ఇప్పుడు ఆలోచించుకోండి, మీకు విచక్షణ ఉందో లేదో, మీ విచక్షణ పనిచేయట్లేదా, మీకు విచక్షణ లేదా? ఎవరికాళ్ళు ఆలోచించుకోండి. ఇలాంటి కొన్ని కోకొల్లలు మీకు చెప్పగలను, కానీ చెప్పాల్సిన అవసరం ఏంటంటే అక్కర్లేదు, విచక్షణ వాడుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రచారంలోకి తెచ్చే అన్ని గొప్ప విషయాలు, లాభపడిన విషయాలు మాత్రమే ప్రచారంలో ఉంటాయి. ఆధ్యాత్మికతలో, దైవీ భక్తి మార్గాలలో నష్టపరచబడిన విషయాలు, నష్టపోయిన విషయాలు ఎవరో పుస్తకాలు రాయరు, ఎవరో వేదికల మీద ఎక్కించి ఫలానా వాళ్ళ వల్ల నష్టపోయామని చెప్పనిస్తారు అసలు గురువులు ఆ వేదిక మీద ఎక్కించి. కాదని ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఎప్పుడన్నా బయటకు వచ్చే మీడియాలోనో పేపర్లోనో చెబితే వాళ్ళ మీద ఎదురుదాడులు చేసేస్తారు, మేమంటే గిట్టక మేము ఎదిగిపోయామని, మా మీద రైవలరీ బ్యాచ్లన్నీ మా మీద చేస్తున్నాయని. అందుకని ఎప్పుడూ కూడా నష్టములు చెప్పబడవు, బయటికి వ్యక్తీకరించబడవు. లాభచర్యల్ని ప్రకటించుకుంటా ఉంటారు మహిమలో అద్భుతాలుగా. కాబట్టి అవి చూసి మీ విచక్షణ జ్ఞానాన్ని పాడు చేసుకోకండి. కానీ ఖచ్చితంగా అందరూ మతాన్ని అనుసరించాలి, మార్గాన్ని అనుసరించాలి, గురువుని అనుసరించాలి, జ్ఞానాన్ని అనుసరించాలి, జ్ఞానం నేర్చుకోవాలి. దానికి అదే మార్గాలు విచక్షణతో నేర్చుకోవాలి. మీ విచక్షణ మీరు పెంచుకోండి. మీకు విచక్షణ లేదా, ఆ విచక్షణను వాడుకుంటూ భక్తి దైవ మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో సాగండి. ఇంకే సందేహం ఉన్నా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇలా ఎంతసేపు అయినా, ఎంతమంది గురువుల గురించి అయినా, ఎన్ని నష్టాలైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. అసలు మీరు యూట్యూబ్లోకి వెళ్ళారేంటి అని గురువుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో బోల్డ్ ఉంటే మీకు దొరుకుతాయి యూట్యూబ్లో. అయితే అవన్నీ మన పని కాదు. కాకపోతే సాధన జాగ్రత్తగా చేసుకోండి, మీ శరీరాన్ని బాగు చేసుకోకండి. ఒకవేళ ఎక్కడైనా నొప్పులు ఉన్నాయనుకోండి, నొప్పి లేకుండా కూర్చోండి. సుఖాసనం అంటే మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు అని అర్థం. ఎలా కూర్చున్నా జస్ట్ మీకు రావాల్సిన జ్ఞానం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు మీరు జ్ఞాన గ్రహింపనే శ్రద్ధ మీకుంటే ఆలోచించి చూడండి. అర్థమైతే చక్కగా మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. అర్థం కాలేదు, వీడేదో వ్యర్థమైన విషయాలు చెబుతున్నాడు, ఎందుకంటే ఈ గురువులు అంచెర్లు, ఈ గురువులను ఫాలో అయ్యేవాళ్ళు, ఈ శిష్యగణాలు, ఆ గురువులు ఇవన్నీ వాళ్ళకి నచ్చదుగా ఇది. కాబట్టి గ్యారంటీగా ఇందులో నచ్చనోళ్ళు, తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాయన మీ పాదాలకు నమస్కారం, తల్లులు మీ పాదాలకు నమస్కారం, నన్ను తిట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఆల్రెడీ జైళ్ళల్లో మొగ్గుతున్న వాళ్ళు ఎంతో మంది గురువులు ఉన్నారు, వాళ్ళ తాలూకా ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ప్రపంచంలో నష్టపోయి వీళ్ళ వలన నష్టపోయామని సోషల్ మీడియాలో నెత్తి నోరు కొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మీరెందుకు నన్ను ప్రత్యేకంగా తిడతాం, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. మీరందరూ బాగుండాలని విచక్షణను ఉపయోగించుకోండి, మోసపోకండి అని మాత్రమే తెలియజేశాను. నేను ఎవరి పేర్లు ఎత్తటలేదు, ఎవరి పేరు ఎత్తను కూడా నాకు అసలు అవసరం కూడా లేదు. నేను సామాన్యుడినే, అందరిలాగా సాగుతున్నోడినే. నేనేమి పొడిసేసి ఏదో పెద్ద జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని కాదు. ఆత్మసాక్షాత్కారం అసలు నాకు అవ్వలేదు, దాని ఛాయలకు కూడా నేను వెళ్ళలేదు. ఈ చెప్పే 4 విషయాలు కూడా అనేక మంది మహాత్ములు చెప్పిన విషయాలు విని, వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుకొని, ఆ చదువులో నేను చదువుకున్న విషయాలను మీతో పంచుకుంటున్నాను. అంటే అది కూడా నేనేదో కొంచెం ఈ మార్గంలో మంచిగా బతికి ముందుకెళ్దామని. కాబట్టి ఎవరితో ఘర్షణలు లేవు, ఎవరితో విభేదాలు లేవు. ఒకవేళ నా మాటలు ఎవరికైనా బాధ కలిగించినా, నొప్పి కలిగించినా, ఇబ్బంది కలిగించినా మీ పాదాలకు నమస్కారం, మీ గురువుల పాదాలకు నమస్కారం, మీ శిష్యుల పాదాలకు నమస్కారం, మీ భక్తుల పాదాలకు నమస్కారం, మీ దైవ పాదాలకు నమస్కారం. నన్ను క్షమించి వదిలేయండి. ఊరుకునే వివేకం కోసం, విచక్షణ కోసం మాత్రమే చెప్పాను. నాదంతా సదుద్దేశమే. కాదని మీ దురుద్దేశం అని మీకు అనిపిస్తే నన్ను క్షమించేయండి, అది కూడా చెబుతున్నాను. అనవసర వాగ్వివాదాలొద్దు, తర్క వివాదాలొద్దు. మీ మార్గంలో మీరు సాగిపోండి, నా మార్గంలో నేను సాగిపోతాను. ఈ మార్గం బాగుంది, మాకు అర్థమవుతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రం మీకు అర్థమైన విషయాలను మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. ఒకటే, మీకు విచక్షణ ఉందా లేదా మీరే చూసుకోండి. విచక్షణతో సాగుతున్నారా లేదా చూసుకోండి. అందుకే ఈ శీర్షిక పేరే మీకు విచక్షణ లేదా అనేది పెట్టాను. అంతే, విచక్షణ లేదా అనే టైటిల్తో వెళ్దాం. ఎవరి విచక్షణ వాళ్ళు పరిశీలించుకుందాం. అంతే. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.